ఒక నకిలీ మద్యం అనేది డెన్ పెట్టి అక్కడ తయారు చేస్తున్నారు అంటే మీకు తెలియకుండా జరుగుతుంటుంది. ఏది వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి ఎదురు తిరిగానని చెప్పి ఆ నకిలీ మద్యం మరకులు ఒక్క జోగి రమేష్కేనా మీకు కూడా ఏమన్నా? నేనేమన్నా టాస్క్ ఫోర్స్ అధికారి నా పైన అన్నీ నేను ప్రతి నిమిషం మరి జోగి రమేష్కి ఎందుకు తెలియలేదు? అద్దెపల్లి జనార్దన్ రావు ఇండియాకు వచ్చిన తర్వాత ఇందులో జోగి రమేష్ చెప్తేనే నేను చేశాను, ఏది నన్ను కూడా ఈ కేసు ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఎట్లా నీకు తెలిసింది? ఇది ఏమీ లేకుండా జోగి రమేష్ త్వరలో జైలుకి వెళ్తాడని మీరు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, లేదంటారు? అద్దెపల్లి జనార్దనం జోగి రమేష్ ఏమంటే చేశానని చెప్పడంతో పాటు కీలకం ఏంటంటే తెనాలికి చెందిన మధుబాబు అని గట్టిగా నేను మీకు సాక్ష్యం కూడా చూపిస్తాను. నేను చేయలేదని మధుబాబు లీగల్ గా అప్రోచ్మెంట్ అయితే మీరు సిద్ధంగా ఉన్నారా? నేను సిద్ధమే. జోగి రమేష్ మీకు ఫోన్ చేసి అద్దెపల్లి జనార్దన్ మనోడే అతను కొద్దిగా మనకు సంబంధించిన వ్యక్తి, అది మీకు కంప్లైంట్ వచ్చే నన్ను బలిపశం చేస్తున్నారు, లైవ్ డిటెక్టర్ కి నేను సిద్ధం, బస్తీ మీద సవాల్. ఈ సవాళ్ళు నువ్వు ఎవరి మీద వేస్తావు, ఎందుకు వేస్తావు నువ్వు? మరి వీళ్ళు కూడా వెళ్ళారు, ఇప్పుడు వీళ్ళ ముద్రలు కూడా వాటి మీద పడ్డాయి. విచారణ ఏం జరగాలి? జయచంద్రారెడ్డి సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడా లేదా కర్ణాటకలో ఉన్నాడా? ఏమో మనిషి ఎక్కడ ఉన్నాడో, ఫోన్ ఎక్కడ ఉన్నాడో నేను ఎట్లా చెప్పగలుగుతాను? సిట్టు ఇంతవరకు అయింది, ఎందుకు జయచంద్రారెడ్డిని పట్టుకోలేకపోతుంది? చంద్రబాబు నాయుడు గారు ఎవడున్నా ఆయన నిర్మోహాటంగా ఎత్తి లోపల పడేయటం 100% గ్యారెంటీ. సరే, ఈ బూడిదను బంగారంగా మార్చుకుని సంపాదించుకుంది ఎవరు? దీని మీద రాజాంతం ఏంటి అసలు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే నేను మిమ్మల్ని నమ్మిస్తానికి నేను ఎందుకు చెప్తా? నిజాన్ని చెప్తా నేను. మేము అమ్మలే. ఇప్పుడు పోసాని కోటి మీరు అమ్మలేదు, లారీ వాళ్ళని అడగమంటారు ఏంటి? స్ట్రైట్ అడుగుతుంటే మీరు మళ్ళీ తిప్పుతున్నారు. నేను అడిగే మీరు దీన్ని ఎప్పుడూ లేనట్టుగా ఇప్పుడే కొత్తగా ఈ వాటర్ స్కీమ్లలో ఈ కాలువలలో బూడిద కలుస్తుందా? అది సాంకేతిక సమస్య అండి. దానికి మరి జోగి రమేష్ దాని మీద ఉద్యమం చేశాడు, అక్కడికి పోయి వాడి బొంద చేశాడు. గతంలో జోగి రమేష్ గారు నియమించిన అబ్బాయిని తీసేసి ఒక పాత్రికేయుడు కుమారుడికి తిరిగి ఆపరేటర్ పోస్ట్ ఇచ్చారంటారు, వాస్తవమా? డబ్బులు అతను పోస్ట్ ఉద్యోగం అమ్ముకోవటం, ఒక ఎస్సీ రోడ్లో మట్టి కొట్టడం. 2029లో వస్తే మన దేవినేని ఉమామహేశ్వరం వర్గం మీకు సపోర్ట్ చేయకపోతే ఏంటి పరిస్థితి? ఇటీవల 14 ఎమ్మెల్యే గారు మమ్మల్ని వెనకే పెడతాడని నిన్నగాక మొన్న వెళ్ళి జోగి రమేష్ సమక్షంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకొకసారి గట్టిగా మాట్లాడితే ఇబ్రహీంపట్నంలో ఆయన ఇల్లుని బుల్డోజర్ పెట్టి కూల్ చేస్తా. నువ్వు కామెడీ పీసు, నీకు హీరో గురించి ఎందుకు? 2029లో వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? జోగి రమేష్ ఏం చెప్పాడు? 29లో వాటిని ఎక్కడి నుంచో పోటీ చేస్తాను, కృష్ణప్రసాద్ ఇక్కడ ఉండాలి. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. వసంతం 6 ఋతువులలో అది ఒక గొప్ప ఋతువు. పశుపక్షాదులు, ప్రకృతిలో మనుషులు మమేకమయ్యే తరుణం అది. అలాంటి మంచి వసంతంపై నకిలీ మద్యం మరకపడింది. ఆ మరక తుడిచేస్తే పోయేదా లేక శాశ్వతంగా అంటుకునేదా అన్న అంశంపై నిజానిజాలను ఆ వసంతంనే అడుగు తెలుసుకుందాం. వసంతం అంటే ఎవరో కాదండోయ్, మన ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్. నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నాయండి. చాలా వాయిస్ బాగా రైస్ చేస్తున్నారు ఇటీవల కాలంలో. అంటే యూజువల్గా నేను ఎప్పుడు ప్రచారం కోరుకోవటం, అనవసరంగా వాళ్ళ మీద బురద చల్దాం, వీళ్ళ మీద చల్దాం, లేకపోతే మన ఉరికిని కాపాడుకోవాల్సిన గొల్ల ఏ ఉండదండి. సందర్భం వస్తే మటుకు తగ్గను. అనవసరంగా నేనైతే పరమాన్నం ఇక ఏదన్నా అనుకోండి, నేనైతే ఏది మొదలెట్టను. మొదలు పెడితే ఆపరు. ఆపను అంటే మరి ఇక అది ఉష్ణైన శీతలం కదా, అరుసుకోలు ఎక్కడ ఓ స్టేజ్ ఆపకపోతే ఆ మరక మీకు అంటుతుందనా, లేకపోతే ఆపకుండా అలాగే ముందు అంటే ఆ మరక అంటకుండా నిరాధారణమైన అసంబద్ధమైన ఆరోపణలు చేసినప్పుడు మరి దాన్ని కనుక మనం సరైన రీతిలో, ఇప్పుడు మీరు అడిగారు
నేను మిమ్మల్ని ఒప్పుకోలేదు, నేను రాను ఇంటర్వ్యూకి అన్నా అనుకోండి, అంటే ఈయన ఏదో భయపడుతున్నాడు అనుకుంటారుగా మీరు. మరి ఆ రకంగా అందరూ అడుగుతారుగా. అడిగినప్పుడు నేను ఈ సంఘటనలు జరిగినప్పుడే అందరూ అడుగుతారు. ఆ సంఘటనలు జరిగినప్పుడు మరి 1-4కి ఇస్తాము. ఇచ్చినప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు నా సమాధానం ఉంటుంది. అది నిరంతర ప్రక్రియ, తప్పదు కదా. రాయలసీమ జిల్లాలు, అన్నమయ్య జిల్లా అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా అనుకోవచ్చు మనము. ఉమ్మడి చిత్తూరు జిల్లా తీసుకున్నాం, అన్నమయ్య జిల్లా పక్కన ఉమ్మడి చిత్తూరు జిల్లా, తంబల్లపల్లి నియోజకవర్గం, మొలకల చెరువు. మీకు బాగా తెలుసు అది. మొలకల చెరువు జాతీయ రహదారికి పక్కనే ఒక 20 మీటర్ల దూరంలోనే గతంలో ఒక డాబా ఉండేది. ఆ డాబా ఇప్పుడు నకిలీ మద్యం తయారీకి డెన్గా మారిపోయింది. అది అక్టోబర్ 3న అక్కడ నకిలీ మద్యం బయటపడింది. అక్టోబర్ 5న ఇబ్రహీంపట్నం, అది మీ నియోజకవర్గంలో. మరి ఏంటి అక్కడికి ఇక్కడికి లింకులు ఏంటివి? ఆ నకిలీ మద్యం మరకులు ఒక్క జోగి రమేష్కేనా, మీకు కూడా ఏమన్నా? అసలు మాకెక్కడ అంటుకోలేదండి. అవునా? ఏమి సమస్య లేదు. అక్కడికి ఇక్కడికి లింకులు అంటే అద్దేపల్లి జనార్దన్ రావు అనే మా నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి, మీరు ఇప్పుడు చెప్పే ఆ మొలకల చెరువు ఏరియాకి సంబంధించిన జయచంద్రారెడ్డి గారు, వాళ్ళిద్దరూ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్. అదే, వాళ్ళిద్దరూ ఇంజనీరింగ్ లో క్లాస్మేట్స్ అంట. ఆ రకంగా అతన్ని ప్రభావితం చేశాడా, ఇతను ప్రభావితం చేశాడో కానీ విషయం అక్కడిది ఇక్కడికి పాకింది. అక్కడి నుంచి ఇక్కడ ఒక డెన్ను, అక్కడ ఒక డెన్ను. డెన్నులు అంత పెద్ద లేదు కానీ ఇది ఒక తయారీ వ్యవహారం జరుగుతూ ఉంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సమాచారం మేరకు కొట్టుకున్నారు. అది విషయం. ఒకటండి, 2023లో ఎమ్మెల్యే మీరే కదా మైలవరంకి, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. కానీ జనార్దన్ రావు చెప్పిన మేరకు 2023 నుంచే ఈ మద్యం, నకిలీ మద్యం తయారు జరుగుతుంది, ఇక్కడ మేము తయారు చేసేవాళ్ళమి. తర్వాత 2024లో అధికార మార్పిడి తర్వాత స్టాప్ చేశాము. అయితే జోగి రమేష్ సూచనల మేరకు నేను తంబల్లపల్లి నియోజకవర్గం మొలకల చెరువుకు వెళ్ళాను, పార్టీని భ్రష్టు పట్టించాలి, టీడీపీని మనం భ్రష్టు పట్టించాలని చెప్పాడు, అందుకే వెళ్ళానని చెప్పాడు. ఓకే, అది బాగానే ఉంది, ఆయన బాగా చెప్పాడు పలుకులు. కానీ 2023లో మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు? వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కదా. మరి ఆయనకు తెలియకుండానే మైలవరం నియోజకవర్గంలో ఈ నకిలీ మద్యం దందా జరిగిందంటారా? 100%. ఓకే, ఇప్పుడు 100 రకరకాల గవర్నమెంట్ ప్రభుత్వ శాఖలు ఉంటాయండి. వైద్య ఆరోగ్య శాఖ ఉంటుంది, లేకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, లేకపోతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వీటన్నిటికీ నేనేమన్నా టాస్క్ ఫోర్స్ అధికారి నా పైన, అన్నీ నేను ప్రతి నిమిషం వాళ్ళు చేసే తప్పులకి నేను పోయి ఎదురుండి చూస్తాను. ఇప్పుడు ఎవడో నకిలీ విత్తనాలు అమ్ముతాడండి అంటే ఇక వాడు అమ్ముతుంటే డిపార్ట్మెంట్ ఎవరో పట్టుకుంటారు. పట్టుకోగానే అది ఇక నాకు తెలియకుండా ఎట్లా జరిగిందంటే ఇక నేను దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. నకిలీ విత్తనాలు, నకిలీ మద్యం, మద్యం అనేది నిత్యకృత్యం అయిపోయింది, ప్రతి ఒక్కరు సాయంత్రం. ఆ రోజుల్లో 23లో మీరు చెప్పినప్పుడు ప్రభుత్వం తరపున జరుగుతూ ఉంది సేల్స్ అంతా, ఆ ప్రభుత్వ దీని ప్రకారం. అప్పుడు ఇక్కడ జరిగిందని చెప్పలా అతను, అద్దేపల్లి జనార్దన్ రావు. అప్పుడు మొలకల చెరువులోనే జరిగేది. జోగి రమేష్ తో మాట్లాడిన తర్వాత అగైన్ ఇక్కడ స్టార్ట్ చేసాం, అది ఏదో అట్లా వాళ్ళు చెప్పారు అంతే తప్పించి నాకెప్పుడు కూడా దీని మీద ఇప్పుడు డిపార్ట్మెంటు అప్పుడేమో ఎస్సీబీ సెబ్ ఉండేది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో నిరంతరం ఒక పర్యవేక్షక టీం ఉంటుంది కదండి. సారా కాసేవాళ్ళనో, లేకపోతే బయట రాష్ట్రాల నుంచి తెచ్చేవాళ్ళనో, ఎన్డీపీ అమ్మేవాళ్ళు, లేకపోతే ఇట్లాంటి వేద పనులు చేసేవాళ్ళు, వాళ్ళకి తెలుస్తాయి, మనకి ఎట్లా తెలుస్తాయి? మనకి సంబంధం. మీరు ఎమ్మెల్యే అయినప్పటికీ మీకంటూ లోకల్ ఇంటెలిజెన్స్ ఒకటి ఉంటుంది, మీ కార్యకర్తలు క్యాడర్ గట్టిగా పనిచేస్తుంటారు. ఎక్కడో ఒకసారి నకిలీ మద్యం అనేది ఇబ్రహీంపట్నం లాంటి చిన్న ఇదేం కాదు కదా ఆ ప్రాంతం, ఇబ్రహీంపట్నం అనేది అంత పెద్ద ప్రాంతంలో ఒక నకిలీ మద్యం అనేది డెన్ పెట్టి అక్కడ తయారు చేస్తున్నారు అంటే మీకు తెలియకుండా జరుగుతుంటుంది. తెలియకుండా జరిగిందండి 100%. ఇప్పుడు ఒకవేళ మాకు తెలిసి జరిగి ఉంటే నేను 2024 దీంట్లోనే 23 చివర 24 మొదట్లోనే నేను పార్టీ నుంచి ఆల్మోస్ట్ దూరం అవుతూ వచ్చేసాను. నేను ఎట్లా దూరం అవుతున్నానని ప్రచారాలు మాట్లాడటాలు జరుగుతూ వచ్చినాయి. ఇక 24 జనవరికి అసలు నేను పూర్తిగా బయటకు వచ్చాను. అక్కడ ఏదన్నా నా ప్రమేయం ఉన్నా, లేకపోతే అదేదన్నా వ్యవహారం ఉన్నా, అప్పటి ప్రభుత్వం ఏది వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి ఎదురు తిరిగానని చెప్పి నన్ను ఏదో ఒక దాంట్లో ఇరికించాలనే ప్రయత్నం జరిగింది. ఏది మట్టి వ్యవహారంలోనో ఇంకో దాంట్లోనో సిఐడి దాంట్లో ఎంక్వైరీ చేయించాలని ఇరికించాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఇసుక మర్చిపోయారు. ఇసుక అదే లేదండి, ఇసుక మర్చిపోవటమే లేదు, ఇసుక గురించి వాళ్ళు కూడా మాట్లాడలేని పరిస్థితి. ఇక్కడ మా నియోజకవర్గంలో ఇసుక ర్యాంప్ లేదు అసలు.
లేకపోయినా ఇసుక దందాలో మీరు కూడా ఉన్నారు కదా, ఏమి లేదు. విజయసాయి రెడ్డి గారితో కావచ్చు అందరితో మిలాఖత్ అయిపోయి ఏం లేదు, మిలాఖత్ ఏం లేదు. మీరు ఇప్పుడు ఈ ప్రశ్న అడుగుతా దాంట్లోకి వెళ్ళారు కదా, ఆ ప్రశ్నకు అడగండి, దానికి దగ్గర నాకు సంబంధించిన సమాధానం అంతా మీకు చెప్తా. ఓకే, అంటే మీకు ఒక ప్రశ్న దాంట్లో ఒక దాంట్లో మనం అక్కడ దాకా వచ్చాం కదా, నేను మీకు క్లారిటీ ఇస్తా. ఏం తెలుసు, నాకు ఎంతవరకు ప్రమేయం ఉంది, ఏంటి విషయాలు నేను నమ్ముతున్నా. సరే 2023లో ఇక్కడ డెన్ పెట్టి నకిలీ మద్యం తయారు చేసి, మీకు తెలియదు ఎమ్మెల్యేగా, మీరు చాలా బిజీ పర్సన్ కాబట్టి, బిజీ అయినా కాకపోయినా మనకు తెలిసి ఓపెన్ గా అయితే చేయరు కదా. దొంగ పని చేసేవాళ్ళు దొంగతనం ఎక్కడో చేసుకుంటారండి, అది మనకి చెప్పి చేస్తారా? మనకు చెప్పరు కదా. వాడి దందా వ్యవహారం. అప్పుడు జోగి రమేష్ కూడా మంత్రి. జోగి రమేష్ ఇబ్రహీంపట్నం నుంచే రోజు పెడన పోయేవాడు, పెనలూరు పోయేవాడు. మరి జోగి రమేష్కి ఎందుకు తెలియలేదు? జోగి రమేష్ పెడన్లో ఉన్నాడు కదా, అతను నివాసం ఉండేది ఇబ్రహీంపట్నం. కరెక్టే, ఆయన ఎమ్మెల్యే పెడన. ఓకేనా, మంత్రి రాష్ట్రానికి, మంత్రి రాష్ట్రానికి, పెడనకి మంత్రి కాదు కదా, రాష్ట్రానికి మంత్రి. మరి మంత్రి ఇక్కడ ఉన్నాడు కదా, అందుకే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అవే ఆరోపణలు మీపై ఎందుకు లేవు అంటే, మీరు ఆ రోజు ఎమ్మెల్యే కదా, మీకు తెలియకపోయినా మీ బామర్ది పోసాని కృష్ణ కోటేశ్వరరావు గారికి తెలియదా? తెలీదు. ఎందుకు తెలుస్తుంది? ఇప్పుడు నాకు ఎంతవరకు, నేను మైలవరం నియోజకవర్గంలో 2 పర్యాయాలు శాసనసభ్యుడు, 2019, 2024. ఆ రకంగా మైలవరం నియోజకవర్గంలో చాలా మంది నాకు తెలుసు. మైలవరం నియోజకవర్గ ప్రజలందరికీ నేను తెలుసు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి. నరేంద్ర మోడీ గారికి అందరూ తెలియాల్సిన పని లేదు కదా, ఆయన భారతదేశానికి ప్రధాని కాబట్టి భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ నరేంద్ర మోడీ గారు తెలుసు. నరేంద్ర మోడీ గారికి ఎవరు తెలుసు? ముఖ్యులు తెలుస్తారు. అట్లాగే నాకు ముఖ్యులు తెలుస్తారు. అంతేగాని మైలవరం నియోజకవర్గంలో చేసుకునే ప్రతి వ్యాపారస్తుడు నాకు తెలియాల్సిన అవసరం లేదు కదా. నేనేమి కాలు ఏళ్ళు అడ్డం పెట్టి వాళ్ళ దగ్గర దందాలు లేకపోతే మామూలు తీసుకునేవాడిని అయితే నాకు వీళ్ళందరూ తెలుస్తారు. నాకు ఏ ప్రమేయం లేదు కాబట్టి నాకు తెలియాల్సిన అవసరం లేదు. పోసాని కోటేశ్వరరావు గారు గతంలో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించారనేది, ఎందుకంటే బీటీపీఎస్ బూడిద విషయం లేదు, అంతా ఆయనే వ్యవహరించేవారు. తెర వెనుక మాత్రం ఎమ్మెల్యే గారు, ఆయన బావగారు, ఆయన ఎమ్మెల్యే గారు ఉన్నారు అంటారు కదా. అలాంటప్పుడు ఈయన కూడా మీ బామర్దికి చుట్టుపక్కల మద్యం షాపులలో పార్ట్నర్షిప్స్ ఉన్నాయి, వ్యాపారాలలో ఇప్పుడు ఉన్నాయంటున్నారు. ఈ వ్యాపారంలో ఉన్న ఆయనకు మరి అద్దేపల్లి జనార్దన్ రావుతో సంబంధం లేకుండా వ్యాపారంలో ఏం భాగస్వామ్యం లేకుండానే చేశారంటారు ఈ ప్రాంతం? షాపుల్లో భాగస్వామ్యం అప్పుడు అంటారా, ఇప్పుడు అంటారా మీరు? ఇప్పుడు. ఎందుకంటే అప్పుడు అసలు గవర్నమెంట్ షాపులు, ప్రైవేట్ షాపులు లేవు కదా. మీరు చాలా చోట్ల, కొన్ని చోట్ల ఆరోపణలు వచ్చినాయి. ఏది షాపులు మీరు లైసెన్స్లు వేయటానికి లేదు, కంట్రోల్లోకి తీసుకోవటం అని అట్లని. నాకు తెలిసి ఎన్టీఆర్ జిల్లాలో హైయెస్ట్ అప్లికేషన్లు వచ్చింది ఒక మైలవరం కాన్స్టిట్యున్సీ. మేము ఎక్కడ ఏ విషయంలో ఇంటర్ఫియర్ అవ్వాలో మమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయితే కనుక మాకు ఏ రకమైన సంబంధం లేదు, మీరు ఎవరు కావాలంటే వాళ్ళు అప్లికేషన్లు వేసుకోవచ్చు, ఎవరు కావాలంటే వాళ్ళు షాపులు తీసుకోవచ్చు అని చెప్పాము. ఆ రకంగానే షాపులు వేసారు, ఎవరైనా తీసుకున్నారు. మీరు ఈ మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఏ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ షాపుల్లో మా వాటాలు ఉన్నట్టు కానీ, మేము వాటాలు తీసుకున్నట్టు కానీ, లేదా లంచాలు తీసుకున్నట్టు కానీ ఏదైనా మీకు కించిత్ సమాచారం. ఇప్పుడు జోగి రమేష్ మీద కూడా గొడవ ఎందుకు జరుగుతుంది? అద్దేపల్లి జనార్దన్ అనే వ్యక్తి జోగి రమేష్కి నాకు లింకులు ఉన్నాయి, జోగి రమేష్ ఏమిటి చేశానన్నాడు కాబట్టి నేను పర్టికులర్గా నేను మాట్లాడుతున్నాను కాబట్టి నాకు తెలియని దాని గురించి నేను ఎక్కడ బురద చల్లను. మాకు మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా గతంలో కావచ్చు, ప్రస్తుతం కావచ్చు, ఏ లిక్కర్ షాప్ లేదు, ఏ లిక్కర్ షాప్లో వాటాలు లేదు, ఎవరితో మాకు సంబంధం లేదు. క్రిస్టల్ క్లియర్ కాదు. మీరు ఫలానా విషయంలో పోసాని కోటేశ్వరరావు ఉంది అని కనుక మీరు ఏదైనా చెప్పగలిగితే నేను దానికి మీకు ఖచ్చితంగా నేను సమాధానం చెప్తాను. ఓకే, మీరు ఏదంటే లింకు లేకుండా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ లిక్కర్ గురించి మనం మాట్లాడము. అంటే 2023 నుంచి ఇక్కడ నకిలీ మద్యం తయారు చేసిన ఆ బాటిల్స్ ఎక్కడికి వెళ్ళాయి, ఏ షాపు నుండి విక్రయించారు? ఎందుకంటే మద్యం షాపులకు వెళ్ళాలంటే డిపోల నుంచే వెళ్ళాలి. డిపోలకు వచ్చిన అంటే డిస్టరీస్ డిపోకి వచ్చిన మద్యం బాటలు అక్కడి నుంచి షాపులకు వెళ్తారంట, అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తారనమాట. ఏ షాప్కి ఎన్ని పోతున్నది ఒక లెక్కచారం ఉంటుంది, అక్కడికి పోతాయి. మధ్యలో అక్కడి నుంచి లిఫ్ట్ చేసిన మధ్యలో డ్రైవర్ అన్నా లాలుచిపడి ఈ మద్యం బాటలు ఈ క్వార్టర్లను ఆ క్వార్టర్లతో కలుపుకొని, అంటే అన్ని ఒకటే బ్రాండ్లు ఉన్నాయి. కేరళ మాల్ట్ అనేది గవర్నమెంట్ నుంచి వస్తానది వీళ్ళు తయారు చేశారు, అట్లా 4-5 రకాలు తయారు చేశారు. మధ్యలో అయినా లాలుచిపడి ఉండాలి, లేదా ఎన్నికల సమయంలో నకిలీ మద్యం క్వార్టర్ బాటలను విచ్చలవిడిగా పంపిణీ చేశారు ఈ ప్రాంతంలో అంటున్నారు. మరి ఎలా అంటే ఎవరు, అది వసంత కృష్ణప్రసాద్ గారు చేశారా, జోగి రమేష్ గారు చేశారంటే ఏమంటారు? అది నాకు సమాచారం లేకుండా జోగి రమేష్ చేశాడనే మాట కూడా నేను అన్నండి. ఓకే, మాకు ఏ రకమైన సమాచారం లేదు. మీరు ఇందాక ఏమంటున్నారు, ఈ స్థానికంగా మీరున్న శాసనసభ్యుడు మీకు ఎందుకు తెలియలేదు అన్నారు. నేనే చెప్తున్నా నాకు అన్నీ తెలియాల్సిన అవసరం లేదని నేను చెప్తా ఉన్నా. మా నియోజకవర్గంలో
సుమారుగా ఒక 150 మంది రిపోర్టర్స్ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు చేసింది నిరంతర గూఢాచార్యమే కదా, ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ కూడా. ఎవరు తప్పు చేస్తారు, కొంతమంది అనుకూలం ఉంటారు, కొంతమంది వ్యతిరేకం ఉంటారు. అనుకూలం వ్యతిరేకతలు పక్కన పెట్టండి సార్, వాళ్ళు ఉండేది నిరంతరం ఏదో ఒక సమాచార సేకరణ కోసమే కదా. మరి 150 మంది జర్నలిస్టులని బయటికి తీస్తుండొచ్చు కదా. ఇంతకాలం బయట ఇప్పుడు నేను అనేవాడిని ఒకడినే, లేదా నా తరపున ఉండేవాళ్ళు 10 మంది. గ్రామాల్లో మా యంత్రాంగం ఉంటుంది. ఇప్పుడు ఈ పొరపాటు తప్పు జరుగుతున్నదని గతంలో ఏ పత్రిక కానీ ఏ ఛానల్ కానీ ఎప్పుడు చూచాయిగా కూడా బయట పెట్టలేదుగా. అసలు ఎవరికి తెలియని ఏమైంది, ఇక్కడ తయారు చేసిన మద్యం ఎక్కడికి పోయింది, ఎవరికి ఆదాయం, విచారణలో అది బయటికి రావాల్సిన విషయాలే తప్పితే అసలు విషయమే తెలియకుండా, విషయమే మనకు సంబంధం లేకుండా మనం ఇట్లా పోయి ఉంటుంది అట్లా పోయి ఉంటుంది అని మనం ఎలా చెప్పగలుగుతాం? సరే, విచారణలో బయటికి రావాలి కదా. అద్దెపల్లి జనార్దన్ రావు అంటే అక్టోబర్ 3న అక్కడ విషయం బయటపడితే, ఐ థింక్ అక్టోబర్ 5 అనుకుంటా ఆయన సౌత్ ఆఫ్రికా అక్టోబర్ 5 కాదు సార్, మనకున్న సమాచారం ప్రకారం ఆగస్టు సెప్టెంబరు ఇది అక్టోబర్ కాదు, ఇప్పుడు మనం అక్టోబర్లో ఉన్నాం. అవును, 5వ తారీఖు 6వ తారీఖు బయటపడింది కదా. అది చెప్పింది అక్టోబర్ 2 విజయదశమి దసరా, అక్టోబర్ 3 డెన్ బయటపడింది, అక్టోబర్ 5 ఇక్కడ మీకు బయటపడింది. సెప్టెంబర్లో అతను ఫారెన్ వెళ్ళాడు. అతను ఫారెన్ వెళ్ళిన విషయం మనం పక్కన పెడతాం ఎమ్మెల్యే గారు. డెన్ మొత్తం అతను ఫారెన్ వెళ్ళాడు అన్న విషయం ఎప్పుడు బయటపడింది? అక్రమ మద్యము, నకిలీ మద్యము కెమరూన్ లో ఉన్నాడు, సౌత్ ఆఫ్రికాలో కెమరూన్ అనే దేశంలో ఉన్నాడు ఆయన చెప్పాడు. ఆయన జయచంద్రారెడ్డి బామర్ది గిరిధర్ రెడ్డి ముగ్గురు కూడా అక్కడ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా అక్కడ నుంచి మద్యం తయారు చేస్తారు, మద్యం ఫ్యాక్టరీస్ ఉన్నాయి కాబట్టి అంగోలాలో కెమరూన్ అన్ని ఉన్నాయి. ఓకే ఓకేనా. అక్టోబర్ 3న మొలకల్ చెరువు తంబలపల్లి నియోజకవర్గం 5 ఇక్కడ బయటపడింది. ఆ తర్వాత 5వ తారీఖు అనుకుంటా జయచంద్రారెడ్డి సౌత్ ఆఫ్రికా తోటి క్యామరూన్ దేశం నుంచే తనకు ఈ విషయంలో టీడీపీ వాళ్ళకు ఎటువంటి సంబంధం లేదు, ముఖ్యంగా జయచంద్రారెడ్డికి ఎలాంటి సంబంధం లేదు, నా ఆరోగ్య పరిస్థితి బాగోలేక నేను ఈ దేశాలకు వచ్చానంటే క్యామరూన్కి వచ్చానన్నాడు. సరే, అందరూ అమాయకులు అనుకుంటాడు ఆయన పాపం. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా అంటే క్యామరూన్ అనేది ఎంత పెద్ద పేద దేశం అని అందరికి తెలుసు. వైద్య సదుపాయాలు ఎంత మాత్రం ఉంటాయని, ఎందుకంటే అక్కడ ఎందుకు గొప్పగా ఉంటాయి, అదే అక్కడ నుంచి భారతదేశానికి వస్తాయి. ఆయనకు వచ్చిన జబ్బేంటో, ఆడు ఎంత పెద్ద నిష్ణాతులు ఉన్నారో నిపుణులను మనకు తెలుదా అని చెప్పాడు. సరే, టీడీపీని వెనకేసుకొస్తున్నాడా ఇంకోటి పక్కన పెడితే, ఇండియాకు వచ్చిన తర్వాత ఇందులో జోగి రమేష్ చెప్తేనే నేను చేశాను, ఇక్కడికి వచ్చినా డైరెక్ట్ పోలీసుల విచారణలో చెప్పాడు, ఆయన వీడియో చేశాడు. అదే విషయం ఆయన అక్కడ చెప్పుకోకుండా ఇక్కడికి వచ్చి చెప్పినాడంటే చెప్పాడా చొప్పించారా? చెప్పాడు. చెప్పించడానికి ఏముంటది, అతను చెప్పాడు. అదే విషయము ఆ రోజు ఇందులో టీడీపీ వాళ్ళకి సంబంధం లేదు, ముఖ్యంగా జయచంద్రారెడ్డికి సంబంధం లేదు. జయచంద్రారెడ్డి నేను క్లాస్మేట్స్ వాస్తవమే, కానీ సంబంధం లేదా అన్న అద్దెపల్లి జనార్దన్ రావుకు సమయం లేకపోయిందా? ఇంకోట ఇండియాకు వచ్చిన తర్వాత ఎందుకు అతను ఆ వీడియో చేసాల్సి వచ్చిందంటారు? ఇప్పుడు ఇందులో జోగి రమేష్కి సంబంధం ఉంది, జోగి రమేష్ ఆదేశాలతో నేను ఇది చేశాను అని. ఇప్పుడు ఒకటి నాగరాజు గారు, ఇప్పుడు మీరు అడిగే ఏ ప్రశ్నకైనా ఈ లిక్కర్కి సంబంధించిన సమాధానం చెప్పాలంటే దీని ఏ రకంగా కాంపిటెంట్ కాదు. ఎందుకంటే నాకు తెలియని విషయాలే నేను అన్ని ఏది చెప్పినా కూడా మీరు అడిగే వాటికి అన్నిటికీ నేను తెలియని సమాధానాలే చెప్పాలి. నేను వెరీ కాన్ఫిడెంట్, మాకు ఏ రకమైన సంబంధం లేదు. నెంబర్ 2, జోగి రమేష్ గురించి అతను వీడియో ఏదో బయటకు వచ్చింది చూసారా 14వ తారీఖు సుమారు, అప్పుడు దాకా నేను ఎక్కడ ఒక్క మాట కూడా నేను మాట్లాడలా నాకు తెలియకుండా. కేవలం 14వ తారీఖు నుంచే మాట్లాడుతున్నాం మేము. ఎప్పుడు అద్దేపల్లి జనార్దన్ రావు వీడియో వచ్చిన తర్వాతే. దానికి ముందు కూడా మాకున్న అనుమానాలు ఏంటంటే 12వ తారీఖు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఏం మాట్లాడాడు, ఈ కేసులో నన్ను కూడా బాధ్యుడు చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నారని చెప్పి జోగి రమేష్ మాట్లాడాడు. 13వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించింది. మైలవరంలో ఇతగాడు ధర్నా చేసుకుంటా అక్కడ కూడా ఇదే భావన వెలుగుచ్చాడు, ఏది నన్ను కూడా ఈ కేసులు ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారని. ఎట్లా నీకు తెలిసింది? ఆ మాట్లాడుతా ఇంకేం చెప్పాడు, అతని భార్య పిల్లల్ని పిలిచి వాళ్ళని భయపెట్టి వాళ్ళని ఒత్తిడికి గురి చేసి అతనితో ఇది చెప్పించారని చెప్పాడు. మేము తర్వాత ఏంటబ్బా అసలు 12వ తారీఖు అన్నప్పుడే 13వ తారీఖు అన్నప్పుడు ఏంటబ్బా ఇతను ఎంతో మాట్లాడుతున్నాడు ఉన్నట్టుండి ఏంటి, ఇప్పుడు దాకా కృష్ణప్రసాద్ అనేమో నియోజకవర్గ స్థాయిలో మాట్లాడాడు, రాష్ట్ర స్థాయిలో మాట్లాడటానికి వెళ్ళి మీడియా ముందు కూర్చున్నప్పుడేమో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరి మీద పెట్టి వీళ్ళు తయారు చేసి చమ్ముతున్నారు అన్నట్టుగా మాట్లాడాడు. ఈ 12, 13 తారీఖులో సడన్గా
అతను ముద్దాయనికి చెప్పి ఏదో ఇరికిష్టాన్ని ప్రయత్నిస్తారన్న మాటకి వచ్చాడు. ఎందుకు ఇది వచ్చాడు అనేది మాకు అంతుపట్ల 12వ తారీఖు. 13వ తారీఖు కూడా ఆ మాట మళ్ళీ రిపీట్ చేశాడు. 14వ తారీఖు వీడియో వచ్చింది. ఆ తర్వాతే మేము మాట్లాడటం మొదలెట్టాం. గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తరుగుకుంటా ఉన్నాడు, నా పాత్ర బయటకు వస్తుందా అని ఇతను ముందుగానే చెప్పాడా అనేది. ఇప్పుడు అతను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి లోపల పెట్టి ఎవరిని కదపలేదు, కదిపించలేదు. వాళ్ళ కుటుంబాన్ని ఒత్తిడి పెట్టి చెప్పించారని చెప్పాడు. వాళ్ళ అబ్బాయి, ఒక అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఒక అబ్బాయి హైదరాబాద్ ఉద్యోగం చేసుకుంటున్నాడు, కూతురు కూడా ఉందంట. ఆ కూతురు ఎక్కడ ఉంటుందంట, వేరే అమ్మాయి, మనకు తెలియదు పూర్తి సమాచారం. భర్త చనిపోయి ఎక్కడ అమ్మాయి దూరంగా ఉంటుందనేది తెలిసింది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ ఎవరు అంటే ఒకటే కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరు లేరు, అందరూ దూరంగా ఉన్నారు. వాళ్ళ అన్నయ్య గారు, తమ్ముడు గారి కుటుంబాలను అడిగి ఏంటంటే ఎట్లేదు అని చెప్తా ఉన్నాడు. నిజమేంత అని అడిగితే వాళ్ళు తర్వాత మాకు సాయంత్రానికి చెప్పిన సమాధానం ఏంటంటే, నేను ఆ జనార్దన్ రావు గారి భార్యతోనూ వాళ్ళతో మాట్లాడి మమ్మల్ని ఎవరూ పిలవలేదు, అసలు మమ్మల్ని ఎవరు పోలీసు వాళ్ళు సంప్రదించలేదు, మేమెవరూ ఏమీ చెప్పింది లేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. మరి ఇతను ఈ విషయాలను ఎట్లా చెప్పాడు అనేది మాకు అంతుపట్టిన విషయం. అదే జనార్దన్ రావు 23వ తారీఖు రిలీజ్ అయిన వీడియో, ఇప్పుడు మొన్న 14వ తారీఖు ఇప్పుడు రిలీజ్ చేసిన వీడియోలో 23వ తారీఖు నేను జోగి రమేష్ ఇంటికి వెళ్ళానని చెప్పాడు. సెప్టెంబర్ 23న. సెప్టెంబర్ 23న. అతను తర్వాత 24, 25 అటు ఫారెన్ వెళ్ళిపోయాడు. ఆ రోజు ఇది వీడియో బయటపడిన రోజు పత్రికా విలేకరులంతా జోగి రమేష్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఒక విలేకరు అడిగాడు, వీడియో ఉంది, ఒక విలేకరు ఏమని అడిగాడంటే, అతను 23వ తారీఖు మీ దగ్గరకు వచ్చినట్టుగా చెప్తా ఉన్నాడు, మీ దగ్గరకు వచ్చాడా లేదా అని అడిగాడు. నా దగ్గర చాలామంది వస్తారయ్యా, నువ్వు కూడా వస్తావు, నా దగ్గర చాలామంది పనులకు వస్తారు, అట్లనే వచ్చి ఉండొచ్చు, నన్ను బయట నుంచొని ఉండొచ్చు, నన్ను కలవలేదు, మా ఇంటికి రావచ్చు, బయట అక్కడ నిలబడి ఉండొచ్చు అని సమాధానం చెప్పాడు. అంతకుముందు ఏది ఒక 5-6 రోజుల ముందు ఏం మాట్లాడాడు, ఈ అద్దేపల్లి జనార్దనం ఆఫ్రికా పోతా చివరి ఫోన్ పోసాని కోటేశ్వరరావుతో మాట్లాడి వెళ్ళాడని చెప్పాడు. నీకు పోసాని కోటేశ్వరరావుతో మాట్లాడాడంటానికి నీ దగ్గర ఏ రుజువు ఉంది? నీతో కలిసి వెళ్ళానని చెప్పడానికి అతను రుజువు చెప్పాడు. నిన్ను అడిగితే నా ఇంటికి వచ్చాడు తప్పితే నన్ను కలవలేదని నువ్వు చెప్పావు. అసలు ఈ విషయాలన్నీ ఏంటి? అందుకని అతని మీద మాకు అనుమానం వచ్చింది. 12-13 మాట్లాడినప్పుడే నాకు మా వాళ్ళు ఫోన్ చేశారు, ఏంటి ఇతను వాయిస్ లేదు, మార్పు వస్తుంది, ఉన్నట్టు నన్ను కూడా ముద్దాయిగా చేరుస్తున్నారు అంటున్నాడు ఏంటి అన్నారు. ఏమన్నబ్బా మనకేం అర్థం కావట్లేదు అని చెప్పి అన్నాం. ఈ లోపల 13 కూడా అదే మాటను మాట్లాడాడు. కాబట్టి అతను కళ్ళే ఇక అక్కడి నుంచి నా ప్రమేయం వదిలేశాడు. మళ్ళీ తర్వాత ఇంకో చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. ఒక వాట్సాప్ ఒకటి సోషల్ మీడియాలో టీవీల్లోనే వచ్చింది. ఏదో అద్దేపల్లి జనార్దన్ రావుకి జోగి రమేష్కి ఏదో జరిగినట్టు ఫేస్ టైంలో చేయమన్నట్టుగా దాన్ని ఇక్కడ గ్రూపుల్లో అంతా పోస్ట్ చేశారు. సహజంగా మరి ఒకటి జరుగుతున్నప్పుడు ఇంకోటి చేస్తారు కదా. వెంటనే అతను ఇంకొక 3 పోస్టులు పెట్టించాడు. అదే టైము అదే వాట్సాప్కి పైన జోగి రమేష్ పేరు తీసేసి లోకేష్ బాబు గారి పేరు, అదే వాట్సాప్కి జోగి రమేష్ పేరు తీసి వసంత కృష్ణప్రసాద్, అదే సంభాషణ జరిగినట్టు గ్రూపుల్లో పోస్ట్ చేశారు. మా కజిన్ పోసాని కోటేశ్వరరావుకి అతనికి జరిగినట్టుగా ఇంకొక పెట్టారు. పెట్టి దాని మీద ప్రెస్ మీట్లు పెట్టి, అది ఇక్కడే కాదులేండి రాష్ట్రం అంతా వైరల్ అయిందా అది? మీరు దీని గురించి నేను మీకు ఒక విషయం చెప్తున్నాను సార్. ఎంత దొంగ వేదవాలంటే వీళ్ళు, ఇది దొంగ పోస్టు, ఇది కోటేశ్వరరావు డబ్బులు తీసుకుంటున్నాడు అని చెప్పారు. నిన్న అడ్డంగా దొరికిపోయారు. జోగి రమేషే అక్కడ TV9 దాంట్లో మాట్లాడతా మా వాళ్ళు ఇది అది కరెక్ట్ కాదు, ఈ కరెక్ట్ కాదు, అన్నీ సృష్టించినవి అని మాట్లాడాడు. ఏది ఈ 3 పోస్టులు, తను పోస్ట్ కూడా. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతా ఆయన ఒక లా పాయింట్ తీశాడు. అసలు అద్దేపల్లి జనార్దన్ రావు అనే వ్యక్తి ఫోనే లేదని చెప్పినోడు పోస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇది కావాలని క్రియేట్ చేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారన్నారు. సరే అధికార పార్టీ కాబట్టి మేము క్రియేట్ చేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాం. ఏ అధికారం లేని మీరు మరి ఈ పోస్టు అక్రమంగా వచ్చినప్పుడు పోసాని కోటేశ్వరరావు ఎక్కడి నుంచి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు దీనికి కూడా సమాధానం చెప్పాలి. మేము ఎమ్మటే దాని మీద కేసు పెట్టాం. సరే తన మీద వచ్చిన దాని మీద అతను కేసు పెట్టాడు. నేను నిర్దిష్టంగా ఆరోపణ చేశాను. తెనాలికి సంబంధించిన మధుబాబు అనే ఒక కుర్రోడిని తీసుకొచ్చి ఈ పోస్టు తయారు చేయించి ఈ 3 పోస్టులు గ్రూపుల్లో పెట్టించాడు. జోగి రమేష్ పెట్టించాడు. ఆ పోస్ట్ ఎవరు పెట్టించారో మాకు సంబంధం లేదు. నేను పెట్టించలా. నేను పెట్టించానని కనుక మీరు ప్రూవ్ చేయగలిగితే నేను బాధ్యుడిని, నేను తప్పు చేసినోడిని అవుతాను. కానీ నువ్వు పోస్టులు తయారు చేసి పెడితే నువ్వు తప్పు చేసినట్ట కాదా? అది 100% జోగి రమేష్ పెట్టించాడు.
ఆ పోస్టులు. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? నేను చెప్తున్నాను కదా, తెనాలికి సంబంధించిన మధుబాబు అనేవాడిని తీసుకొచ్చి అతను క్రియేట్ చేసి పెట్టించాడని చెప్పి. జోగి రమేషే టీవీ నేను దాంట్లో పరోక్షంగా ఒప్పుకున్నాడు. నేను మీకు ఆ వీడియో చూపిస్తాను. మధుబాబు నేను చేయలేదని లీగల్గా అప్రోచ్ అయితే మీరు సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు జరిగిన వాస్తవం నేను చెప్తాను. పేరు చెప్తున్నారు మీరు, మధుబాబు పేరు తెనాలికి చెందిన మధుబాబు అని గట్టిగా నేను మీకు సాక్ష్యం కూడా చూపిస్తా. అంత కాంటెంట్ ఉన్నారా అంటున్నా. తెలియబట్టి కాదు, నేను చేయలేదని మధుబాబు లీగల్ గా అప్రోచ్మెంట్ అయితే మీరు సిద్ధంగా ఉన్నారా? నేను సిద్ధమే. 100% లీగల్ ఇష్యూస్ 100%. ఓకే, చాలా మధుబాబు ఎవడు నా ఇంటి పక్కోడు కాదు, నా ఇంటి ఎదురోడు కాదు, ఈ నియోజకవర్గోడు కాదు. ఎవడో తెనాలికి సంబంధించిన మధుబాబు అనే వచ్చాడంటే, ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో తెనాలి పేరు ఎందుకు చెప్తా, కోటాను కోట్ల పేర్లుంటే మధుబాబు పేరు ఎందుకు చెప్తా, తెనాల్లో ఒక మధుబాబు ఉన్నాడని నాకెట్లా తెలుస్తుంది? అందుకని మీరు నిర్దిష్టమైన ఆరోపణ వ్యవహారం ఇన్ఫర్మేషన్ మాకుంది కాబట్టి మేము చెప్తా ఉన్నాం సార్. ఓకే, అంటే కొడాలి శ్రీనివాసరావు ఐడియా ఉంది పేరు? తెలియదండి నాకు. అతను కూడా తెనాలికి చెందిన వ్యక్తే. అంటే మొలకల్ చెరువు డెన్నుకు సంబంధించిన స్థలం వచ్చి అతని పేరు మీద లీజుకుంది. డెన్నులో వ్యాపారం చేసింది జనార్దన్. వీళ్ళిద్దరు స్నేహితులు. మళ్ళీ జనార్దన్ రావు జయచంద్రారెడ్డి క్లాస్మేట్స్ ఇక్కడ. ఓకేనా? అద్దేపల్లి జనార్దన్ రావు ఎప్పుడు కూడా మీతో కలవడం కానీ మీతో మాట్లాడడం కానీ జరగలేదంటారా? కలిశాడండి నన్ను. ఇప్పుడు నేను 2019లో ఇతను ఈ బార్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నాకు కంప్లైంట్ ఇచ్చారు. మా పరిసరాల మధ్యలో ఉన్నందువల్ల ఆ తాగిన వాళ్ళు తాగి గ్లాసులు బారేయటం, లేకపోతే అంతా పరిసరాలంతా అపరిశుభ్రం చేయటం ఇబ్బంది పడుతుంది మాకు. ఆ బార్ అక్కడి నుంచి తీపిచ్చేసి ఇంకో చోట మార్పించండి, ఇక్కడ వండుకోవడానికి వెళ్ళేదని నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. దాని మీదట నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ పెట్టాను. దీనివల్ల స్థానికులకు ఇబ్బంది ఉంది, నాకు కంప్లైంట్ వచ్చింది, దయచేసి దీన్ని తీసేయండి అని చెప్పి. ఆ తర్వాత 1-2 రోజులు 2-3 రోజుల్లో ఇప్పుడు జోగి రమేష్, అప్పుడు ఒక పార్టీలో ఉన్నాం కదా, అతను ఫోన్ చేసి అతను కొద్దిగా మనకు సంబంధించిన వ్యక్తి, మీరు కంప్లైంట్ వస్తే కంప్లైంట్ పెట్టారంట, దాన్ని ఇంకా ఎక్కువ ఒత్తిడి చేయొద్దు, మీరు దయచేసి వదిలేసేయండి అని చెప్పాడు. ఇక నేను దాని గురించి పట్టించుకోవాలా, కంప్లైంట్ పెట్టాను. అప్పుడు డిపార్ట్మెంటు ఎంక్వైరీ చేసిందండి. ఒక దాన్ని ఏమంటారు నాకు గబాలను గుర్తురావట్లా, ఒక పంచనామాలాగా చేశారు. పంచనామా చేసి ఇక స్థానికులు ఇబ్బంది పడుతున్న మాట నిజం అని కూడా ఆ పంచనామాలో వచ్చి అయినా ఇక అది అక్కడతో ఆగిపోయింది. ఆ కథ అంతటితో ముగిసిపోయింది. ఇక మనకేం సంబంధం లేదు, అతనే నన్ను వచ్చి కల. 2024 కూటమి ప్రభుత్వం, నేను 2వసారి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మళ్ళీ స్థానికులు వచ్చి నాకు కంప్లైంట్ పెట్టారు. స్థానికంగా ఉండే మా కౌన్సిలరు సైదులు అని చెప్పి ఒక అతను ఉన్నాడు. అతను వాళ్ళని తీసుకొని వచ్చాడు. మళ్ళీ వచ్చి ఇట్లా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్, అది అక్కడ ఉండటానికి వెళ్ళలేదని చెప్పి చెప్పాడు. నేను వెంటనే మళ్ళీ ఆ 2019లో పెట్టిన కంప్లైంట్ని కూడా రిఫర్ చేస్తా, మళ్ళీ ఒక కొత్త కంప్లైంట్ తయారు చేసి ఎక్సైజ్ మినిస్టర్ గారికి, ఎక్సైజ్ కమిషనర్కి, ఎక్సైజ్ ఈఎస్కి, మినిస్టర్ గారికి పెట్టిన లెటర్ ఏమో ఆ వచ్చిన వాళ్ళకే ఇచ్చి మీరు వెళ్ళి మినిస్టర్ గారికి ఇవ్వండి అని చెప్పి చెప్పాను. ఈ 2 డిపార్ట్మెంట్లకు మా పిఏ ద్వారా పంపించి లెటర్ పంపించారండి. పంపించిన తర్వాత ఒక కొద్ది రోజులు, ఒక మరి 2 రోజులు 3 రోజులు 4 రోజులు 6 రోజులు, నాకు బాగా ఇప్పుడేం డేట్లు అయ్యని వివరం గుర్తులేదు. ఎద్దేపల్లి జనార్దన్ రావు స్థానికంగా ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులు 1-2 నెంబర్ పెట్టుకొని నా దగ్గరికి ఇదే ఆఫీస్లో వచ్చి మీ దగ్గరే ఇక్కడ కూర్చున్నాడు. వచ్చి సార్ ఇట్లా నేనే జనార్దన్ రావు అంటే నా దాని మీద ఇట్లా కంప్లైంట్ పెట్టారు, స్థానికులు గిట్టక నా మీద పెట్టారు సార్, ఎప్పటి నుంచో అక్కడ నాది నడుస్తుంది బారు, అది నా సొంత ప్రెమిసెస్ అంటే నేను ఇట్లా వాళ్ళకి పరిసరాల ఇబ్బంది, తాగిన వాళ్ళ వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నామని చెప్పి కంప్లైంట్ పెట్టారు. ఏఎన్ఆర్ అండి, అద్దేపల్లి నాగేశ్వరరావు వాళ్ళ బాబాయ్ గారి పేరు మీద ఏదో పెట్టారు, అది ఏఎన్ఆర్ బారా, జేఎన్ఆర్ కాదు ఏఎన్ఆర్ అని చెప్పి చెప్తే నేను దీనివల్ల వాళ్ళు నా దగ్గరికి వస్తే నేను కంప్లైంట్ పెట్టానని చెప్పి చెప్పారు. చెప్తే అతను ఏమన్నాడంటే సార్ ఇది నా మీద గిట్టక వాళ్ళు పెట్టారు, ఇక నేను ఆ ఇబ్బంది లేకుండా పరిసరాలు కొద్ది శుభ్రంగా ఉండేట్టుగా ఆ బాధ్యతలు నేను తీసుకుంటాను సార్, దీన్ని సీరియస్గా తీసుకోవద్దు సార్ అని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేశాడు. నేనేం చెప్పాను, ఆల్రెడీ నేను పెట్టాల్సిన కంప్లైంట్ నేను పెట్టాను, ఇక దాని మీద నేను పదాలు తిరిగి ఫాలోఅప్ చేసేది ఏమి ఉండదు, నువ్వు స్థానికులు మళ్ళీ ఇంకోసారి కంప్లైంట్ రాకుండా అక్కడ ఇబ్బంది జరగకుండా చూసుకో అని చెప్పి. ఇప్పుడు ఇది కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో అండి, ఇది 2024 అక్టోబర్లో నేను కంప్లైంట్ పెట్టింది నా దగ్గరికి స్థానికులు వచ్చి పెడితే, ఆ తర్వాత కొద్ది రోజులు వచ్చి అతను నన్ను కలిశాడు. అది ఏ రోజు వచ్చి కలిశాడని గతంలో కూడా ఇలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు అద్దేపల్లి జనార్దన్ 2019 గతంలో కూడా వచ్చినప్పుడు ఇదే జోగి రమేష్ మీకు ఫోన్ చేసి అద్దేపల్లి జనార్దన్ మనోడే అని మీకు ఫోన్ చేశాడు అన్న మాట వాస్తవమా కదా?
అది నేనే చెప్తున్నాక చేస్తే నేను లెటర్ పెట్టిన తర్వాత 2-3 రోజులకి ఎప్పుడో చేశాడు. చేసి క్యాజువల్గా మీరు అది ఎట్లా పెట్టారంట కదండి, ఇది కంప్లైంట్ వస్తే అతను కొద్దిగా మనకు కావాల్సినడే దాని గురించి పెద్ద ఎక్కువ చేయబాకంటే నేను మాట్లాడతాను అన్నాడు. ఇక నేను దాని గురించి పెద్ద పట్టించుకోవాలి. ఇక అంతవరకు జరిగిందండి. అతను దాని మీద 1-10 సార్లు చేసిందే లేదు, ఒక్కసారి చేశాడు. ఆ ఒక్కసారి కూడా ఇట్లా నాకు ఏదో స్థానికులు ఇస్తే నేను క్యాజువల్గా కంప్లైంట్ దాని మీద రియాక్షన్ అని నేను పెట్టానండి అని చెప్పి నేను చెప్పాను అనమాట. ఇక అదంతటా అయిపోయింది. అద్దేపల్లి జనార్దన్ రావు వీడియో ఒక్కటే ఆధారం. ఇక్కడ A1గా ఏదైతే మొలకల చెరువు లిక్కర్ కేసులో A1గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ ఏదైతే చేశాడో ఇది జోగి రమేష్ చెప్పడం వల్ల నేను చేశానని చెప్పిన ఆధారం తప్పితే ఇక ఏ పేపర్ కానీ ఎక్కడ కూడా ఎవిడెన్స్ లేదు. ఇది ఏమీ లేకుండా జోగి రమేష్ త్వరలో జైలుకి వెళ్తాడని మీరు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, లేదంటారు? ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చానంటే అతను గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుగుకుంటా వచ్చాడు, నాకేమీ తెలియదు అన్నాడు. కానీ అద్దేపల్లి జనార్దనం జోగి రమేష్ ఏమంటే చేశానని చెప్పడంతో పాటు కీలకం ఏంటంటే నేను అతని ఇంటికి వెళ్ళానని చెప్పాడు. ఎందుకు అతని ఇంటికి వెళ్ళాడు? నువ్వు నీ ఇంటికి వచ్చిన వాడు సంగతులు మాకు చెప్పకుండా చివరి ఫోన్ ఎమ్మెల్యే మనుషులకు చేసి వెళ్ళాడని ఎందుకు చెప్పావు? సీసీ ఫుటేజ్లు ఉన్నాయి మీ దగ్గర? అతని ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. అడిగాం సీసీకి ఫుటేజ్ బయట పెట్టమంటే మా ఇంట్లో 10 రోజుల డేటానే ఉంటుందని చెప్పాడు. వాస్తవంగా పోలీసు వాళ్ళు వెంటనే ఎంక్వైరీ చేశారు. అతను లోకల్గా ఉన్న టెక్నీషియన్ పిలిచి డేటా అంతా ఎరైజ్ చేయించాడు. ఇప్పుడు ఈ డేటా ఎరైజ్ చేయించారు. నేను పోలీసు వాళ్ళని అడిగాను అది వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకోండి అని. వాళ్ళు లోకల్గా ఉన్నటువంటి టెక్నీషియన్ని పిలిపించారు. పిలిపిస్తే నన్ను మొన్న సాయంత్రం వాళ్ళు పిలిపించారు సార్, డేటా డిలీట్ చేయించారు, హార్డ్ డిస్క్ తీసి వాళ్ళకి అప్పచెప్పి వచ్చాను సార్ అని చెప్పాడు. విషయం అక్కడ లోపల జరిగింది అది. అతని ఇంటి ముందు ఒక 4 సీసీ కెమెరాలు స్తంభానికి బిగించున్నాయి. అవి గవర్నమెంట్ ఆకారంలోనే ఉన్నాయి. అవి గవర్నమెంట్ అనే అనుకుంటా వచ్చారు అందరూ. వాటి డేటా తీపిద్దామని చెప్పి ఇది చేస్తే వాళ్ళే ఈ లోపల గ్రూపుల్లో ఫోటో పెట్టారు. ప్రభుత్వానికి సంబంధించిన కెమెరాలు మా ఇంటి ముందు ఉన్నాయి, దాంట్లోంచి డేటా రిట్రీవ్ చేయొచ్చు కదా అని. సరే నేను డిపార్ట్మెంట్ని అడిగాను ఎమ్మటే, వాళ్ళ ఇంటి ముందే ఉన్న కెమెరాలు ఫోటోలలో పెట్టి గ్రూపుల్లో పెట్టారు, మీరు ఎందుకు అయితే తీయలేదని. సరే అవి మా డేటాబేస్లో లేవు, మాకు సంబంధించినవి కావు, అది ప్రైవేట్ వాళ్ళు పెట్టియే జోగి రమేష్ పెట్టించినాయి అన్నారు. అతనేమో మీరు పెట్టించారు డిపార్ట్మెంట్ అంటున్నారు కదా, మీరు ఎమ్మటే వెరిఫై చేయించారు అన్న. తీస్తే మొత్తం బూజు పెట్టిపోయి లోపల ఏం లేదండి, డివిఆర్ లేదు దాంట్లో, లేదని తెలిసి వాళ్ళు గ్రూపుల్లో పోస్టులు పెట్టారు. ఓకే, అది మీ అని అంటున్నారు కదా, దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అతను మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రైవేట్ వాళ్ళతో పెట్టించాడు ఆ రకంగా. దాంట్లో డివిఆర్ లేదనే సంగతి వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత అతని ఇంటి మీద కొంతమంది గొడవకి వెళ్ళారండి, రాళ్ళు రప్పలు ఇసిరేశారు. ఇది విజయవాడకు సంబంధించిన కుర్రాళ్ళ తర్వాత వాళ్ళ పోలీసులు పట్టుకున్నారు. అప్పుడు దాంట్లో లేవనే సంగతి వాళ్ళకి తెలిసి ఆ వీడియో సీసీ ఫుటేజ్లు పెట్టాల. కానీ వాళ్ళ గేట్ ముందు వాళ్ళ ఇంట్లో లోపలికి వెళ్ళిన తర్వాత జోగి రమేష్ ఆఫీసులోకి వెళ్ళే దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి. వాళ్ళు డేటా 10 రోజులకి మించి లేదని చెప్పి తప్పించేసుకున్నారు. ఇక్కడ డేటా కాకుండా అదే రోజు 14వ తారీఖు విలేకరులు అడిగినప్పుడు జోగి రమేష్ నా ఇంటికి రాలేదు అని చెప్పలా. మీలాగా చాలా మంది వచ్చినట్టు ఉండొచ్చు. ఆ వీడియో కూడా ఇస్తాం మీకు, వీడియో ఉంది ఇప్పుడు నా దగ్గర. ఈ వీడియో ఉంది, చూపించమంటారు? ఇప్పుడు చూపెట్టండి. ఎవరైనా నా ఇంటి దగ్గరికి వస్తారు, ఏ పని ఉన్నా నా దగ్గరికి వస్తారు. అంతేగాని జనార్దన్ అనే వ్యక్తి మాకు వాళ్ళ తాతగారు మేము అందరం కూడా ఒక పదార్థంలో పుట్టి పెరిగా నువ్వు ఇప్పుడు వచ్చుంటావు. దయచేసి 23వ తారీఖు వచ్చిన మాట వాస్తవం సార్, కూర్చుండొచ్చు, బయట ఉన్నాడేమో, కానీ మనందరం కలిసానని చెప్తున్నాడు. అసలు జనార్దన్ అనే వ్యక్తి నాకు ట్రాన్సాక్షన్ ఏంటి, అతనితో మాకు పరిచయం లేదు, మాకు వ్యాపార లావాదేవీలు ఏంటి? తప్పుడు కదా కదా, చంద్రబాబు ఆయన డ్రామా కదా, మాస్టర్ ప్లాన్ కదా, ఇది దుర్మార్గం కదా. నేను అడిగాను చంద్రబాబు నాయుడు, రమ్మని అడుగుతా ఉన్నా కదా, తమ్ముడు అడుగుతా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, రమ్మను. ఇన్ని మాటలు మాట్లాడాడు. సరే, ఇప్పుడు నేనే చెప్తున్నాను, జోగి రమేష్ నకిలీ మద్యం విషయంలో నన్ను ఇరికిస్తున్నారు, నన్ను బలిపశం చేస్తున్నారు, లైవ్ డిటెక్టర్ కి నేను సిద్ధం, బస్తీ మే సవాల్ రమ్మను అని 3 సార్లు ఛాలెంజ్ చేశాడు. ఇదే అంటున్నాడు, నేను 3 సార్లు ఛాలెంజ్ చేసిన, ఎందుకు కూటమి ప్రభుత్వం స్పందించడం లేదు, లోకల్ ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదు అని అంటున్నాడు. దానికి మీ సమాధానం ఏం చెప్తారు? అసలు ఎందుకు స్పందించడం లేదు? అట్లా కాదండి, గాలికి పోయేది నువ్వు ముడ్డికి కొట్టుకొని మా ముడ్డికి కొట్టి ఇప్పుడు నేనేదో ఛాలెంజ్ చేశాను, లైవ్ డిటెక్టర్ చేయండి, అది చేయండి, ఇది చేయండి. అసలు ఈ సవాళ్ళు నువ్వు ఎవరి మీద వేస్తావు, ఎందుకు వేస్తావు? నువ్వు ప్రభుత్వం విచారణ జరుపుతుంది. అద్దేపల్లి జనార్దన్ మాట్లాడాడు, అద్దేపల్లి జనార్దన్ వీడియో వచ్చింది, దాని మీద అన్ని కోణాల్లో విచారణ జరుగుతున్నారు. ఇప్పుడు కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు, ఈరోజు కస్టడీకి వచ్చింది.
విచారించిన తర్వాత తగు చర్యలు ఏం తీసుకుంటారో అతను ఏం చెప్పాడో ఏ ఆధారాలు ఉన్నాయో దాన్ని బట్టి ప్రభుత్వం ముందుకెళ్తుంది. నువ్వెవడో అసలు ముందే మాట్లాడటానికి ఇన్ని మాటలు. ఆ రోజు డెన్కి వెళ్ళింది ఎక్సైజ్ డిపార్ట్మెంటు, దాంట్లో వెరిఫై చేస్తున్నారు సార్. ఇప్పుడు ఒక నేర ప్రదేశం ఉంటుంది, ఒక మర్డర్ జరిగి అక్కడ శవం ఉంటుంది, అక్కడికి ఎవరు వెళ్ళాలి? పోలీసు వెళ్ళాలి. వెళ్ళి సాక్ష్యాలు ఆధారాలు సేకరించాలి కదా. ఏలు ముద్రలు ఉన్నాయా, లేకపోతే పొడిచిన కత్తి ఆడి ఉందా, లేకపోతే కొట్టిన కర్ర జరుగుతుంది అక్కడ. దాంట్లో మీరు నేను పోయి దూరి మనం కూడా గెలకొచ్చా? గెలకూడదు. ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అవుతుంది, అది క్రైమ్ కదా సార్. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అక్కడ వెరిఫై చేస్తుంది లోపల. ఇతను గుంపుని వేసుకొని ఇతని సాక్షి ఛానల్ వేసుకొని ఇక వేరే ఊరు లేకుండా లోపలికి ఒక 30 మంది వెళ్ళి ఆ క్యాన్లని ఇయని పట్టుకొని చూపించటాలు చేయటాలు. ఇప్పుడు అంతకుముందు ఆ ముఠాకి సంబంధించిన ఎలుముద్రలు ఉండొచ్చు, మరి వీళ్ళు కూడా వెళ్ళారు, ఇప్పుడు వీళ్ళ ఎలుముద్రలు కూడా వాటి మీద పడ్డాయి. విచారణ ఏం జరగాలి? అసలు నీ ఓవర్ యాక్షన్ ఏంటి? ఇప్పుడు రకరకాల అట్లా కాదు సార్. ఒకడు పశువుల కొవ్వు నుంచి నెయ్యి తీస్తుంటాడు, హైదరాబాద్ పరిసరాలు ఇప్పుడు మనం చూస్తుంటాం. ఏదో పట్టుకుంటారు, లోపల పడేస్తారు. ఇంకొకడు కారపొడిలో ఇంకేదో కలుపుతుంటాడు, ఇంకొకడు పసుపులో ఇంకేదో చేస్తుంటాడు, ఇంకొకడు కెమికల్స్ పెట్టి పేస్ట్ ఏదో తయారు చేస్తుంటాడు, ఇది మసాలా పేస్ట్లు ఇట్లాంటివి. అవి దొరికినప్పుడు ఏం చేస్తారు? డిపార్ట్మెంట్ విచారణ చేసి నిజానిజాలు బయట తీసి ఇది చేస్తారు. అట్లనే ఇదేదైనా అట్లా జరగాలి కదా ప్రొసీజరల్గా. వీడెవడో పోయి అక్కడ కూర్చోడానికి నువ్వు రాజకీయంగా మాట్లాడు అంతవరకే, కానీ లోపలకు దూరి వాటన్నిటిలో చేయటం ఏంటి? ఆ దూరటం దగ్గర నుంచి మొదలెట్టి ఆ రోజే నా మీద ఆరోపణ చేయడం దగ్గర నుంచి, చంద్రబాబు గారి మీద ఆరోపణ చేయడం దగ్గర నుంచి, నీ అంతటి నువ్వే మళ్ళీ అప్పుడు దాకా ఆరోపణలు ధర్నాలు చేసినోడివి నువ్వే మళ్ళీ నాకల్లి ఏదైతే చూపిస్తున్నారని ఏ ఆధారం లేకుండా, అంటే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుకున్నట్టు అద్దేపల్లి జనార్దన్ చెప్పడానికి ముందే అద్దేపల్లి జనార్దన్ చెప్పి 14, 12వ తారీఖు 13వ తారీఖు కూడా నువ్వు మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడావు నువ్వు? 12వ తారీఖు మాట్లాడిన వీడియో మీరు చూసారా మీరు? వీడియో చూపించమంటారా? అది కూడా నకిలీ కుంభకోణంతో చంద్రబాబు నాయుడు మెడకి ఆ వ్యవహారం 12వ తారీఖు 14 జనార్దన్ రామ్స్ వచ్చింది. చంద్రబాబు నాయుడికి మెడకు చుట్టుకున్న వైనాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. దీన్ని ఎట్లాగట్లుగా పక్కకు తప్పించాలా, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు దీన్ని వేరే వాళ్ళ మీద తోసేయాలా, వేరే వాళ్ళకి దీన్ని అంటగట్టాలా అని చెప్పేసి తెగ తాపత్రయపడిపోతా ఉన్నాడు, తెగ ఇబ్బంది పడిపోతా ఉన్నాడు. ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి సూటిగా చెప్తా ఉన్నా, నకిలీ డిస్టిలరీలు ఏంటయ్యా, నకిలీ ఫ్యాక్టరీలు ఏంటి, నకిలీ తయారీ కేంద్రాలు ఏంటి, ఎప్పుడైనా ఎక్కడైనా చూసామా అని అడుగుతాం. ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ప్రాంతీయ షాపుల దగ్గరికి వెళ్ళి ఇది నిజమైందా, ఇది నకిలీదా, ఎట్లా ఇది నిజమైన ఉందా, లేకపోతే నకిలీ డిస్టిలరీలో తయారైందా, నకిలీ ఫ్యాక్టరీలో తయారైందా, ఇది లేకపోతే నారావారి సారానా అని చెప్పేసి అడుగుతున్న పరిస్థితులు. చంద్రబాబు నాయుడు ఏం చేయాలా, కూటమి ప్రభుత్వం ఏం చేయాలా, ప్రభుత్వం ఏం చేయాలా? అన్ని బ్రాందీ షాపుల మీద ఎంక్వైరీ చేయించి నిజమైన మద్యం అమ్ముతున్నారా లేకపోతే నకిలీ మద్యం అమ్ముతున్నారా అని చెప్పేసి దాన్ని అరికట్టే ప్రయత్నం చేయాలి. కానీ దీన్ని పక్కన పెట్టేశారు, దీని గురించి మర్చిపోయారు. జోగి రమేష్ పేరు చెప్పాలా, లేదా జోగి రమేష్ ఇరికించాలా, లేదా ఇంకొకళ్ళు ఇరికించాలా? 12వ తారీఖు ఇది. ఆ డేట్ ఎలా తెలిసింది మనకి? 12 అని ఉంది నా దగ్గర. ఆ రోజు 12వ తారీఖు మాట్లాడాడు. ఆ 12 డేట్ అని మనకి ఎక్కడ మెన్షన్ చేసింది? అది 12వ తారీఖు వీడియో వచ్చింది. అది ఎలా చూపిస్తాను నేను. వెలుగు చూపించిన మా పార్టీ. ఓకే రైట్, క్లియర్. మరి 12వ తారీఖు వీడియోని ఎట్లా ఆధారం? కాదని అతను అడగండి మీరు. ఓకే, మీరు అవును కాదు అతను అడగండి. నువ్వు 12వ తారీఖు ఎయిర్పోర్ట్లో మాట్లాడేవాళ్ళని ఆ అడగండి. వీడియో నాకు పంపించండి. తర్వాత 13వ తారీఖు వీడియో అండి ఇది. నకిలీ మద్యం కుంభకోణంలో ప్రభుత్వం పీకల్లోకి కూరుకుపోయి ఉంటే చంద్రబాబు నాయుడు దీన్ని సిగ్గేయాలా, దీనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లాగాలా, దుర్మార్గంగా నువ్వు నీ పేరు చెప్పు, ఈ పేరు చెప్పు, ఆ పేరు చెప్పు అని చెప్పేసి అరెస్ట్ అయిన వాళ్ళని పట్టుకొచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టాలా? అదే నువ్వు చెప్పొద్దు చెప్పా, మేము కాగితం రాసిస్తాం, సంతకం పెట్టు. ఏమైంది కేసులకి భయపడే ప్రసక్తి ఉండదు చంద్రబాబు
2, 12, 13 వచ్చాయంటారు. మొదటిది 12, రెండోది 13. సరే, ఇప్పుడు ఇంత వాదన ఎందుకండి? ఈ నకిలీ మద్యం విషయంలో రాయలసీమ జిల్లాలతో పాటు అంటే తంబలపల్లె నియోజకవర్గం మొలకచర్లో ఇది బయటపడింది. జయచంద్రారెడ్డి హస్తం పూర్తిగా దీంట్లో ఉంది. జయచంద్రారెడ్డిని చూసుకునే జనార్దన్ రావు అక్కడికి వచ్చి నకిలీ మద్యం తయారు చేశాడు ఆయన అండదండలతోనే తెలిసి ఆయన కూడా కేసులో పెట్టారు. A17గా ఆయన ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు అంటున్నారు. దాని గురించి కూడా ఇప్పుడు మాట్లాడదాం మనము. రాయలసీమ జిల్లాలతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన పెద్ద పెద్ద నాయకులు, టీడీపీ నాయకులు, పెద్ద పెద్ద తలకాయలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారు? మమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, సిబిఐ విచారణకు ఆదేశించండి అని వాళ్ళు అడుగుతుంటే, నిజంగా మీకు అంత సచ్చీలత ఉంటే సిబిఐ విచారణను పిలవకుండా ఎందుకు సిట్టును వేశారు? ఏ ప్రభుత్వం అధికారం, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆ అధికారంలో ఉన్నప్పుడు ఆ సిట్టు వాళ్ళ ఆదేశాల ప్రకారం పనిచేస్తుంది. గతంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా విషయాలు బయటపడితే సిట్టును వేశారు. ఆ సిట్టు ఏం చేసిందో అందరికీ తెలిసిన విషయాలే. ఇప్పుడు సిట్టు మీకు అనుకూలంగా ఇస్తుంది తప్పితే మీకు వ్యతిరేకంగా ఎందుకు ఇస్తుంది నివేదిక? సిబిఐ విచారణకు ఆదేశించవచ్చు కదా. అది ముఖ్యమంత్రి గారి స్థాయిలో నిర్ణయం తీసుకోవాలి. డిస్కస్ వీళ్ళందరూ మాట్లాడినంత మాత్రాన సిబిఐకి ఇవ్వాలా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిస్సహాయ చేతగాని స్థితిలోనే ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు సిబిఐకి ఇచ్చారండి. ఏం జరిగింది? ఇప్పుడు ఏదో జరిగిందని కాదు, ఈ విషయంలో ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిజంగా ఏ తలకాయ దీంట్లో ఇన్వాల్వ్ అయింది? నిజంగా వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారా లేదా? జోగి రమేష్ గారు 12, 13 ముందే కూసిన కోయిల అన్నట్టుగా ముందే ఎందుకు మాట్లాడింది కాకుండా ఎందుకు బుకాయిస్తుంది? నిజంగా ఆయనకు ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా? దీంట్లో వసంత కృష్ణ ప్రసాద్ కానీ ఆయన బామర్ది పోసాన్ కృష్ణ వసంత కృష్ణ ప్రసాద్ కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇంకా ఏ తలకాయలు ఉన్నాయి దీంట్లో అనేది తేలుతుంది కదా. ఒకటి సార్, కృష్ణా జిల్లాలో ఎక్కడో ఒకడో ఏదో పెట్టి చేసినంత మాత్రాన కృష్ణా జిల్లా వాళ్ళందరికీ ఉంది, లేకపోతే గుంటూరు జిల్లా వాళ్ళకి అందరికి ఉంది. ఊరికి ఏమీ లేదు. అద్దేపల్లి జనార్దన్ అనే వ్యక్తి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాడు. అక్కడేదో ఫ్యాక్టరీ కొని ఆర్థికంగా నష్టపోయాడని తర్వాత వచ్చిన కథనాలన్నీ. ఇప్పుడు అసలు ఏం జరిగింది ఏంటనేది మీకు తెలుసు కదా నష్టపోయా లేదని. నష్టపోయి ఐపీ ఫైల్ చేశాడనేది కూడా సమాచారం సార్. అఫీషియల్ గా అతను ఏదో ఫ్యాక్టరీయో ఏదో స్థలమో. మీకు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని వచ్చిన ఆరోపణలు ఎంతవరకు వాస్తవమో దీంట్లో కూడా అంతే అనుకోవచ్చా? ఏది ఐపీ ఫైల్ చేశాడనో కాదండి, అది నిజంగా కూడా ఆర్థికంగా నష్టపోయాడంట. ఆర్థికంగా నష్టపోయాడంట. మనకి అది ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలోని 10 దేశాల్లో ఆయన మద్యం వ్యాపారాలు పెట్టి ఆయన అంత సినిమా ఏ లేదండి, అదంతా ఒట్టి మాటలు ఇవన్నీ. ఇప్పుడు ఎంత అంటే అంత చేసుకున్నందువల్ల మనకి ఏ ఒరుగుద్దండి? ఈ జాతికి ఏమైనా ఉపయోగం? దీనివల్ల లేని వాటిని ఊహించుకొని రాజకీయ కారణాలతో పెద్ద పెద్దవి చేసుకొని అతను ఐపీ ఫైల్ చేసిన మాట కూడా నిజమే. అతను ఆర్థికంగా నష్టపోయాడు. తర్వాత ఏదో రకంగా ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం ఇట్లాంటి పనుల్లో దిగినట్టున్నాడు. ఇతనికి ఆ జయచంద్రారెడ్డికి ఏం సంబంధాలు ఉన్నాయి? ఇప్పుడు ఒక్కొక్కరికి, ఇప్పుడు మీకు ఎక్కడో మీది రాయలసీమ ప్రాంతం, మీకు హైదరాబాద్ లో ఏం సంబంధాలు ఉన్నాయి, విజయవాడలో ఏం సంబంధాలు ఉన్నాయి, ఇవన్నీ మాకు తెలుస్తాయా? ఇప్పుడు మీకు నాకున్న సంబంధం వరకే మన ఇద్దరి మధ్య సంబంధాలు. అంతేగాని మీకుంటే మిగతా 100 సంబంధాలన్నిటికీ ఇప్పుడు మన ఇద్దరం కలగానే కృష్ణప్రసాద్ గారు, కలగానే నాగరాజు అనుకుంటున్నాం. ఇప్పుడు నాకు 100 సంబంధాలు ఉంటాయి. రెండింటికి మీరు బాధ్యులా? మీకుండే సంబంధాలంటే నేను బాధ్యుడినా? మీకు నాకు పరిచయం మాత్రాన. కాబట్టి ఏదో జరిగింది, అదేదో విచారణలో బయటకు వస్తుంది. ప్రభుత్వం కింద పనిచేస్తే సిట్ అధికారులు ఖచ్చితంగా ఖచ్చితత్వమైన నివేదిక ఇస్తుందని ఎలా నమ్ముతారు? ఇవ్వని కాడికి అసలు ఈ సిట్లు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకండి? పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా సెంట్రలైజ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచే శాంతి భద్రతలు ఆపరేట్ చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు గత ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ పై చూపిస్తున్నంత చొరవ సిట్టు ఈ ప్రభుత్వంలో కళ్ళెదురుగా జరిగిన లిక్కర్ స్కామ్ ఎందుకు చేయలేకపోతుంది? ఇంతవరకు మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఎక్కడ జయచంద్రారెడ్డి ఎక్కడున్నాడు? జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ ఎక్కడున్నాడు? ఇప్పుడు జయచంద్రారెడ్డి ఇంట్లో పనిచేసి అనుప్రాజన్ ఎక్కడున్నాడు? ఆయన బామర్ది గిరిధర్ ఎక్కడున్నాడు? ఆ పాత్రలు ఎవరు నాకు తెలియదులే కానండి. ఇప్పుడు దీని మీద ఈ రోజే కస్టడీకి తీసుకున్నారు, పేపర్లో వచ్చింది ఈ రోజు. దాని మీద విచారణ తర్వాత ఒక్కొక్క విషయం వాళ్ళు ముందుకెళ్తారు. ఒక్క చిన్న విషయం ನೀವು ಕರೆ ಮಾಡುತ್ತಿರುವ ನಂಬರ್ ಸದ್ಯ ಸ್ವಿಚ್ ಆಫ್ ಆಗಿದೆ. ದಯವಿಟ್ಟು ಸ್ವಲ್ಪ ಸಮಯದ ನಂತರ ಪ್ರಯತ್ನಿಸಿ. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वो अभी स्विच ऑफ है. कृपया कुछ समय पश्चात प्रयास करें. నాకు ఒక క్లారిటీ ఇవ్వండి సార్, ఇది మీకు సంబంధం ఉన్న విషయమే, మీరు ఎక్స్పర్ట్ కాబట్టి చెప్తున్నాను నేను. మీరు ఒక దేశానికి వెళ్తారు, ఇంటర్నేషనల్ రోమింగ్ మీరు తీసుకొని ఇక్కడే పోతే మీ ఫోన్ పనిచేస్తుంది. లేదు ఇప్పుడు కర్ణాటక నుంచి తమిళనాడులో మీరు ఉంటారు,
నేను విదేశాల్లో ఉన్నాను అంటారు. ఇంటర్నేషనల్ రోమింగ్ తీసుకుంటే మీ ఫోన్ పనిచేస్తుంది, లేదా అక్కడికి వెళ్ళాక ఇంటర్నేషనల్ రోమింగ్ లేకపోయినా వాట్సాప్ కాల్ నెట్ ఉంటే నెట్లో పనిచేస్తుంది. లేదు విదేశాల్లో కాకుండా నార్మల్ కాల్ ఆఫ్ చేసి వాట్సాప్ కాల్లో ఉంటే నార్మల్ కాల్ ఫోన్ చేసి ఏమొస్తుంది భాష? ఏమొస్తుంది? ఏ భాష రాదు. వాట్సాప్ కాల్ చేస్తే డైరెక్ట్ రింగ్ వెళ్తుంది. రింగ్ అవుతుంది. నార్మల్ కాల్ చేసి ఏమొస్తుంది? స్విచ్ ఆఫ్ చేసి కూర్చుంటే వేరే స్టేట్ కి వెళ్ళామనుకోండి, వాళ్ళ లాంగ్వేజ్ వినిపిస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు నేను జయచంద్ర రెడ్డి గారికి నంబర్కి ఫోన్ చేశాను. ఇప్పుడు ఏమొచ్చింది? కన్నడలో వచ్చింది కదా? ఏమో తెలియదండి. ఇప్పుడు మీకు వినిపించాను కదా, మళ్ళీ నేను ఈ ఫోన్ మీకు ఫార్వర్డ్ చేసే కార్యక్రమంలో అయితే వచ్చి ఉండొచ్చు, నేను కాదంటలేదు. ఓకే ఓకే, ఏంటంటారు అయితే? అంటే ఇప్పుడు జయచంద్రారెడ్డి సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడా లేదా కర్ణాటకలో ఉన్నాడా? ఏమో మనిషి ఎక్కడ ఉన్నాడో, ఫోన్ ఎక్కడ ఉన్నాడో నేను ఎట్లా చెప్పగలుగుతాను? అప్పుడు సిట్టు ఇంతవరకు అయింది, ఎందుకు జయచంద్రారెడ్డిని పట్టుకోలేకపోతుంది? పట్టుకుంటారండి. ఇప్పుడు ఎప్పుడు పట్టుకుంటారు? జయచంద్రారెడ్డిని పట్టుకుంటే తెలుస్తుంది కదా కర్ణాటకలోనే ఉన్నాడు అనేది బలమైన వాదన. ఆ లాంగ్వేజ్ కూడా చెప్తాది మనకు. మన ఫోన్ చేసి ఫోన్ ఉన్నాడు ఎవరో తెలుసు. ఓకే, ఫోన్ ఆడింది పెట్టినాడు కర్ణాటకలో. నేను ఎట్లా అదే ఫోన్ తోనే అదే ఫోన్ నంబర్ తోనే చాలా మందితో అన్నమయ్య జిల్లాలో కావచ్చు, మదనపల్లె, మొలకల చెరువులో ఉన్న పాత్రికేయులతో వీడియో కాల్, వాట్సాప్ కాల్ చేసి మాట్లాడుతున్నాడు జయచంద్రారెడ్డి. మరి నార్మల్ కాల్ చేసి ఈ సమాచారం మొత్తం మీరు సిట్కి ఇవ్వండి. ఓకే, సిట్ అధికారంతో మాట్లాడండి. మీరు ఇవ్వండి. ప్రభుత్వం మీద మరకలు పడుతున్నాయి కదా, తప్పకుండా ఇస్తానండి. ఇవ్వండి. ప్రభుత్వం మీద ఏం మరకల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయచంద్రారెడ్డిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు కదా. ఇప్పుడు అతన్ని దాచిపెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదండి. చంద్రబాబు నాయుడు గారి గత చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరు కూడా తప్పు చేసిన వాళ్ళని కాపాడే చరిత్ర ఆయనకు ఉంది లేదు అన్నది అందరికీ తెలుసు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేసిన వాడు ఎవడైనా సరే ఖచ్చితమైన కఠినమైన చర్యలు తీసుకోవడం ఖాయం. ఆ కాపాడే మనస్తత్వం కానీ కాపాడిన చరిత్ర కానీ చంద్రబాబు నాయుడు గారికి లేదు. అదంతా జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. ఆ డ్రైవర్ని చెప్పినా అతను ఎమ్మెల్సీని కాపాడిన అనంతబాబు వైసీపీకి సంబంధించిన వ్యక్తే తప్పితే అట్లాంటి పనులు చేసేది జగన్మోహన్ రెడ్డి గారే తప్పితే కానే కాదు. 14వ తారీఖు ముందు వసంత కృష్ణ ప్రసాద్ ఈ మధ్యాహ్నం దాంట్లో జోగి రమేష్ ఉన్నాడని అక్కడ అంటే మీరు వీడియో చూపించండి. నేను అన్నండి, అసలు నాకు సంబంధం లేదు. అద్దేపల్లి జనార్దన్ రావు విషయం వచ్చిన తర్వాత మనం వెనక్కి తరచి చూసుకుంటే 12వ తారీఖు అతను మాట్లాడింది, 13వ తారీఖు అతను మాట్లాడింది, 14వ తారీఖు బోకరిచ్చింది, నా ఇంటికి వచ్చి ఉండొచ్చు భమ్ ఢూమ్ అని చెప్పి మాట్లాడిన విషయాలు, లేకపోతే 5వ తారీఖు అక్కడ డెన్ దగ్గరకు పోయి చేసిన ఓవర్ యాక్షన్, ఇవన్నీ గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు అనే దాంతో మనకి అనిపిస్తూ ఉంది. మీకు ఆ వీడియోలు చూపించా కదా, ఎవరికైనా సగటు ఒక వ్యక్తికి అనుమానం వస్తుంది. వాళ్ళు వెళ్ళి పోలీసులు అట్ట చేశారు ఇట్ట చేసి, అది ఎవరూ చేయలా, ఎవరికి తెలియదు, ఎవరికి సంబంధం లేదు. ఆ కుటుంబం ఎవరు అసలు ఇంతవరకు మా దగ్గరికి వచ్చారని చెప్పట్లేదు. ఇట్లా ఇతను ఇవన్నీ చూద్దాం. మరి సిట్టు నివేదిక ఏ విధంగా వస్తుంది మీరు చెప్పుతారు. ఇప్పుడు వదిలేశాడు 14వ తారీఖు ముందు కృష్ణప్రసాద్ వాళ్ళ బామ్మర్ది, 14వ తర్వాత ఇప్పుడు సీల్లో కృష్ణప్రసాద్ వాళ్ళ బామ్మర్ది ఎవరు లేరు, అయిపోయింది, దాని కథ అయిపోయింది. ఈ కృష్ణప్రసాద్ పేరు ఎత్తట్లేదు. చూద్దాం సిట్టు ఏ విధంగా ముందుకు పోబోతుంది, ఎవరెవరిని ఇంకా అదుపులోకి తీసుకోబోతుంది. సిట్టు, పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, సిబిఐలు అన్ని ఇక్కడ ఉంటాయి. పైన వీటన్నిటికి అతీతంగా భగవంతుడు ఉంటాడు. ఆ భగవంతుడు అన్ని నిర్ణయిస్తాడు. నా మీద ఎవడేదో ఆరోపణలు చేసి దానికి అల్లరి చేసినా ఏంటో మరి భగవంతుడు ఆశీస్సులతో 10 రోజులు తిరగకుండానే అది మొత్తం విషయం అంతా ఓపెన్ అయిపోయి ఫ్రీ అయిపోతుంటా. నాకు మనసాన్ని దొరుకుతుంటది. ఈ విషయంలో కూడా అంతే. 5వ తారీఖు నుంచి 13వ తారీఖు దాకా అల్లరి చేశాడు నన్ను. 14వ తారీఖు విషయం అంతా వాడిని ఎత్తిపడింది. ఇక అది భగవంతుడు దైవలీలలు ఇవన్నీ. 12, 13 ఎందుకు మాట్లాడాడో తెలియదు, అది ఏ సమాచారంతో మాట్లాడాడో తెలియదు, తెలుస్తుంది నిజాలు ఏంటి అనేది. జోగి రమేష్ ఉందా? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు దీంట్లో, లేదా వాళ్ళ ఎంపీ ఉన్నాడు, లేదా వాళ్ళ నాయకుడు ఇంకెవడో ఉన్నాడు, అడిగాడు ఉన్నాడు, ఎవడున్నా ఆయన నిర్మోహాటంగా ఎత్తి లోపల పడేయటం 100% గ్యారంటీ. అది ఆయన గురించి తెలిసిన మీ ఓటు వాళ్ళందరికీ కూడా తెలుసు. ఆయన ఏ రకంగా ఎవరిని కాపాడే ప్రయత్నం చేసే ప్రసక్తే ఉండదు. వాళ్ళు పద్ధతిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళినంత వరకు ఆయన ప్రొటెక్షన్ ఉంటుంది తప్పితే తప్పు చేసిన వాడిని ఆయన ససేమిరా కాపాడే ప్రయత్నం చెయ్యరు. అదే నేను నమ్ముతున్నా. మరి చూద్దాం ఆ లిక్కర్ కేసు ఎంతవరకు పోతుంది, జోగి రమేష్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదనేది సిట్టు అద్దేపల్లి జనార్దన్ రావు చూద్దాం. రిమాండ్ కస్టడీకి తీసుకున్నారు కాబట్టి ఇంకా ఏమేమి విషయాలు బయటకు రాబోతున్నాయి, ఇంకా ఇందులో ఏ తలకాయ ఇన్వాల్వ్ అయిందో మేము చూద్దాం. ఇక పోతేనండి ఒక్కటి VTPS నార్ల తాతారావు
ఇది థర్మల్ తాప విద్యుత్ కేంద్రం, థర్మల్ పవర్ స్టేషన్ కదా. దానికి సంబంధించి ఇటీవల ఈ బూడిద గురించి ఒకటి గొడవ అండి. నాకు తెలిసి గతంలో 15-20 సంవత్సరాల క్రితం వరకు ఈ బూడిద గురించి ఎవరికి తెలియదు. అప్పట్లో వాళ్ళు ఇక్కడ ఆ థర్మల్ పవర్ ఇక్కడ పెట్టినప్పుడు ఆ బూడిదని తరలించడానికి వాళ్ళే నేరుగా చాలా మంది ప్రోత్సహించారు. మీరు లారీలు కొనుక్కోండి, బూడిద మేము ఫ్రీగా ఇస్తాము, మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు అనే విధంగా ప్రోత్సహించి చాలా మంది ఈ ప్రాంతంలో లారీలు కొనుక్కున్నారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులకు ఆ బూడిద ఒక బంగారం అయిపోయింది అనమాట. బంగారంతో సమానమైపోయి యుద్ధాలు చేసుకునే వరకు వచ్చింది. ఎందుకు అసలు గొడవ ఏంటి? ఇటు చూస్తే ఇబ్రహీంపట్నం వాటర్ స్కీమ్ నుంచి దాదాపు నియోజకవర్గంలో 104 గ్రామాలకు నీళ్ళు వెళ్తాయి. ఆ కాలువలో బూడిద కలిసిపోతుంది, కలుషితం అయిపోతున్నాయి నీళ్లు. ఆహా ఓహో అనేసి ఆయన ఒక పోరాటమే చేపట్టారు జోగి రమేష్ గారు. ఆయన ఉన్నప్పుడు బూడిద ఉంది, ఇప్పుడు బూడిద ఉంది. గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బూడిద ఉంది. సరే ఈ బూడిదను బంగారంగా మార్చుకొని సంపాదించుకుంది ఎవరు? దీని మీద ఇంత రాద్ధాంతం ఏంటి అసలుకి? ఇదంతా విక్స్ యాక్షన్ 500 అండి. ఇప్పుడు ఆ బూడిద దాంట్లోకి రావటం దట్ ఈస్ డిఫరెంట్ టెక్నికాలిటీస్. ఇప్పుడు VTPA స్టార్ట్ అయిన తర్వాత యాష్ డిస్పోజ్ చేయటం అనేది ఒక నిరంతర ప్రక్రియ. లేకపోతే అది అంత పెద్ద పాండ్ ఉంది, అది నిండింది అనుకోండి, నెక్స్ట్ అది బయటకు వెళ్ళకపోతే ప్లాంట్ నడవదు. రోజు 35,000 టన్నులు రమారవి బొగ్గు దాంట్లో మండేస్తారు. దాంట్లో పర్సెంటేజ్ ఆఫ్ యాష్ వస్తుంది. అది యాష్, అది బూడిద. అది 2-3 రకాలుగా డిస్పోజ్ అవుద్ది. ఒకటేంటి, పైప్ లైన్లు వేసి VTPS నుంచి బూడిద చెరువు అని పెద్ద ఉందండి అది చెరువు. ఆ చెరువులో వదిలి పెడతారు. అది వాటర్తో కూడా కలిపి అది పంప్ చేస్తారు, పుష్ చేస్తారు. అక్కడ అది కొంత పేరుకున్న తర్వాత దాన్ని తీసి లోపల డ్రై యాష్ కొంత వస్తుందండి. అది సైలోస్ ఉంటాయి లోపల, దాంట్లో డైరెక్ట్గా నింపుతారు. అవి ఏంటంటే మీరు హైవే మీద పెద్ద పెద్ద ట్యాంకర్లు వెళ్తుంటాయండి, అవి సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్తాయి అనమాట. సిమెంట్ ఫ్యాక్టరీలో ఇది కూడా ఒక ముడి సరుకు. మొదటి దశలో దీన్ని ఎవరూ వాడేవాళ్ళు కాదు. తర్వాత ఏంటంటే అసలు దీంతో ఏం వాడవచ్చు అని IITల్లో వీటిలో పరిశోధనలు చేసి ఇదిగో బ్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్లో దీన్ని వాడితే ఇంకా బ్రిక్ గట్టిగా ఉంటుంది అని కొత్త అన్ని కనుక్కున్నారు. తర్వాత ఏం చేశారు, హైవేస్లో కూడా వాడితే రోడ్డు స్ట్రెంగ్త్నింగ్ ఏది ఇప్పుడు ఆ వెట్ మిక్స్ వేస్తారు కదండి ఫస్ట్, దాంట్లో యాష్ కూడా కలిపి మిక్స్ అనమాట. అట్లాగే తర్వాత కొంత పర్సెంటేజ్ సిమెంట్లో కూడా కలపవచ్చు అని చెప్పి ఆ నిపుణులు తేల్చడం, దీని వినియోగం గ్రాడ్యువల్గా పెరుగుతూ వచ్చింది. మొదట్లో వదిలించుకోవడానికి ఏం చేశారు, ఈ ఎఫెక్టెడ్ విలేజెస్ వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి లారీలు కొనిపించి వాళ్ళకి లారీకి ఎంతో కొంత రుణమో ఫలమో ఇచ్చి అమ్మమని బయటికి పంపించి ప్రోత్సహించుకుంటూ వచ్చారు. తర్వాత దీనికి డిమాండ్ క్రియేట్ అయింది. ఇప్పుడు కాలక్రమేణా దానికి షార్టేజ్ పరిస్థితికి వచ్చిందనమాట. ఎందుకంటే ఎక్కువ వీటిలో వాడుతున్నందువల్ల. దీంతో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే దీన్ని అమ్మిన ప్రయత్నం కానీ అమ్ముకున్న చరిత్ర కానీ గతంలో ఎప్పుడు లేదు దీనికి. గత ప్రభుత్వ హయాంలో మొట్టమొదటిసారి రాజమండ్రి ప్రాంతానికి సంబంధించిన ఒక శాసనసభ్యుడికి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చాడు బూడిద అమ్ముకోవడానికి. వాళ్ళు ఓపెన్గా వచ్చి లోడ్ చేసి ఇదిగో లోడ్ చేస్తే లారీకి 3,000 ఇవ్వాలి, 2,500 ఇవ్వాలని ఆ మాదిరి పెట్టి అమ్మారు. అతను అమ్ముతున్న క్రమంలో జోగి రమేష్ కూడా వచ్చి ఇతను ఒక మిషన్ పెట్టి లోడ్ చేసి ఇతను కౌంటర్ ఓపెన్ చేసి 2,500, 3,000 చొప్పున అమ్మటం మొదలెట్టాడు. ఇదంతా నానా గొడవ అయింది. నేను అప్పుడున్న మిథున్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఇదిగో ఇట్లా జోగి రమేష్ పేరు చెప్పారు కానీ ఆ శాసనసభ్యుడు పేరు ఎందుకు చెప్పలేదు మీరు? అంటే ఇప్పుడు సంబంధం లేదు, మీరు ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. మీరు చెప్తే బాగుంటది కదా. జోగి రమేష్ పేరు అంటే మరి టార్గెటెడ్ గా చేసినట్టుంది కదా, మరి ఆ శాసనసభ్యుడి పేరు కూడా చెప్పండి. అఫీషియల్ అయినప్పుడు చెప్పేకేంటి భయమా? అఫీషియల్ కాదు, ఇది అన్అఫీషియల్ గానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి పెట్టించిన పేరు. ఓకే, ఆయన పేరు ఏది చెప్పండి. శాసనసభ్యుడి పేరు చెప్పను. అతను తమ్ముడు వచ్చి ఇక్కడ చేశాడు. అతను జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇస్తే వచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు. ఓకే, సరే అప్పటికే ఇది ఎట్లా కొట్టేయాలని కన్నేసిన జోగి రమేష్ చేశాడు, మినిస్టర్ అయినాడు కాబట్టి అతను కూడా పెట్టి కౌంటర్ పెట్టి అమ్మటం మొదలెట్టాడు. ఇదంతా అల్లరి కింద తయారైపోయింది. స్థానికంగా ఉన్న లారీ ఆపరేటర్స్ ఇట్లా లోడ్ చేసి మా పొట్ట కొడుతున్నారు, అమ్ముకుంటున్నారు, ఇది అమ్మటానికి ఇల్లేదని చెప్పి ఎదురుపోయారండి. పోయి గొడవలు చేసి వాళ్ళు ధర్నాలు రాస్తాలోకులు చేసి హడావుడి చేశారు. చేస్తే అప్పటి అసోసియేషన్ ప్రెసిడెంట్ అతను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి, మేమందరం వైసీపీలో ఉన్నాం. అతని మీద SC/ST కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం జరిగిందనమాట. నేను మిథున్ రెడ్డి గారికి ఫోన్ చేశాను. ఇది ఇట్లా అతను మళ్ళీ ఇప్పుడు ఈ జోగి రమేష్ ఒకడు తయారయ్యి ఇట్లా అమ్ముతా ఉన్నారు, ఇబ్బంది పెడుతున్నారని నేను మిథున్ రెడ్డి గారికి చెప్తే ఆయన ఏం చెప్పారంటే, ఒక్క రాజమండ్రి వాళ్ళకి మేము పెట్టించాను తప్పితే ఈ జోగి రమేష్ ఇదంతా మాకు సంబంధం లేదు, వాడు చేయటమే దౌర్జన్యం చేసి మీరు ఆపిచ్చేసేయండి అని చెప్పాడు.
ఈ కేసులు పెట్టిన దాని గురించి నేను అప్పటి సిపికి ఫోన్ చేశా. అదేంటండి వీళ్ళెవరో దొంగతనంగా యాష్ తీసుకెళ్ళటం, వాళ్ళు అడ్డుపడతా ఉంటే వాళ్ళ మీద ఎస్సీ కేసులు పెట్టడం ఏంటి, లేని కేసులు పెట్టడం ఏంటంటే మినిస్టర్ నా మీద ఒత్తిడి చేస్తున్నాడు, అందుకని నేను పెట్టానని చెప్పారు. నా నియోజకవర్గంలో నా ప్రమేయం లేకుండా తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు పెడితే నేను ఊరుకొని అప్పుడు యూఎస్లో ఉన్నా. మీరు కనుక ఇప్పుడు అది విత్డ్రా చేసుకోకపోతే నేను వచ్చి నేరుగా పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తా అని చెప్పి గట్టిగా మాట్లాడాడు. ఇప్పుడు కాంతి రాణా టాటా గారు సిపి అండి. చెప్తే ఆయన ఏమంటే ఏమనుకున్నాడేంటో వాళ్ళ మీద కేసులు విత్డ్రా చేశాడు. ఇదంతా పేపర్లకు రావటం, గొడవ అవటం, అయినా అతను కొద్ది రోజులు అమ్మటం, కొద్ది రోజులు ఆగటం ఇట్లా జరుగుతూ వచ్చింది. ఈ లోపల ఎలక్షన్లు వచ్చినాయి, ప్రభుత్వం మారిపోయింది. అది జరిగిన వ్యవహారం. మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కదా ఆయన విగ్రహం మీద ప్రమాణం చేసి చెప్పండి, ఈ బూడికి సంబంధించి మీరు 5 ఏళ్లుగా గతంలో 2019 నుంచి 24 వరకు ఉన్నప్పుడు మీకు కానీ మీ బావమర్ది పోసాని కోటేశ్వరరావు కానీ ఎలాంటి సంబంధం లేదు, బూడిద జోలికే మేము వెళ్ళలేదని ప్రమాణం చేసి చెప్పండి. ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ మీద ప్రమాణాలు చేసి నెత్తి చేయబెట్ట ఒక సెకండ్ పనే. ఆ మహానుభావుడి నెత్తిని చేయబెట్టాల్సిన అవసరం లేదండి. నేను ఇన్వాల్వ్మెంట్ లేదా? అట్లా కాదు సార్, నేను చెప్పేది నేను చెప్తా, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు. ప్రపంచానికి వసంత కృష్ణ ప్రసాద్ ప్రామాణికం కాదు, జోగి రమేష్ ప్రామాణికం కాదు కదా. రియాలిటీ అనేది ఒకటి ఉంటది కదా, పత్రికా విలేకరులు అనేది లోతులు శోధిస్తారు కదా. ఇప్పుడు నేను చెప్తున్న దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు లారీలు 400 ఉన్నాయి, అక్కడ ఒకళ్ళిద్దరు లారీలు కాదు 400 లారీలు ఉన్నాయి. నేనేం చెప్తున్నాను, మీరు ఆ లారీ ఆపరేటర్స్ దగ్గరికి వెళ్ళి వసంత కృష్ణ ప్రసాద్ ఇక్కడ కౌంటర్ పెట్టి జోగి రమేష్ లాగా లేదా రాజమండ్రి ఎమ్మెల్యే లాగా ఎప్పుడన్నా 2,500 3,000 డబ్బులు తీసుకొని అమ్మాడా లేదా అని మీరు అడగండి. ఒక్క నిమిషం, ఒక జర్నలిస్ట్ గా నేను చెప్తాను. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న జోగి రమేష్ గారికి జక్కంపూడి రాజా సోదరుడు ఇందులో హస్తం ఉందా నేను కూడా నమ్ముతున్నా. అప్పుడు బయటికి కూడా వచ్చినాయి ఇవన్నీ కూడా. ఓకేనా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ద్వారా ఆయన ఇక్కడికి వచ్చాడు అనేది కూడా అప్పుడు ఆరోపణలు వచ్చాయి. పెద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆయన పవర్ మినిస్టర్ కాబట్టి మిథున్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ సిఈకి చెప్పి అతను పెట్టించారు మిథున్ రెడ్డి. దీంట్లో పెద్దిరెడ్డి గారు కుమారుడే. మిథున్ రెడ్డి గారు ఎవరు? పెద్దిరెడ్డి గారు కుమారుడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆయన చేయించాడండి. ఉందని నేను కూడా గట్టిగా నమ్ముతున్నాను ఆ విషయాన్ని. ఓకేనా, అప్పుడు ఆరోపణలు వచ్చాయి. వాళ్ళే చేస్తున్నప్పుడు లోకల్ ఎమ్మెల్యేకి తెలియకుండా వాళ్ళ బామర్దికి ఈ వ్యాపారంలో ఏమాత్రం భాగస్వామి లేకుండా చేశాడా లేదా, అసలు చేయలేదు అని చెప్పగలరా గట్టిగా? నేను ఇప్పుడు స్పష్టంగా చెప్పానండి. మీరు వెళ్ళి అక్కడ లారీ ఆపరేటర్స్ అడగండి, 400 లారీలు అక్కడ ఉన్నాయి చెప్తారండి. మీరు మీలో సత్యులతో మీరు గట్టిగా చెప్పండి. వాళ్ళు కాదు అధికార పార్టీ ఎమ్మెల్యేకి భయపడి ఎవరన్నా. నేను దైవ ప్రమాణ సాక్షిగా ఒక్క లారీ కూడా అమ్మలేదు నేను చెప్తాను. మీరు నమ్మని విషయాన్ని నేను ఎన్నిసార్లు చెప్పు, మిమ్మల్ని నమ్మించడం కోసం నేను ఎందుకు చెప్పాలి? నేను వాస్తవం అయితే చెప్పగలుగుతా. నేను మిమ్మల్ని నమ్మించడానికి నేను ఎందుకు చెప్తా? నిజాన్ని చెప్తా. నేను అదే నిజాన్ని అడుగుతున్నా. మేము అమ్మలేదు, మేము అమ్మలేదు. ఇప్పుడు పోసాని లారీ వాళ్ళని అడగమంటారు ఏంటి? ఒక్కసారి ఒక మాట సార్, పోసాని కోటేశ్వరరావు కొంతమంది వ్యక్తులు కలిసి హైవేకి సప్లై చేశారు. మీరు వినండి. ఓకే, అక్కడ లోడింగ్ పెట్టి లారీలకి అమ్మటం ఒకటి, హైవేకి వెస్ట్ బైపాస్ ఉంది కదా దానికి స్పష్టంగా మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ వినండి, మేఘా ఒక కాంట్రాక్ట్ ఒక హాఫ్, నవయుగ ఒక కాంట్రాక్ట్. వాటికి ఎన్హెచ్ వాళ్ళు ఎన్హెచ్ఏలు మొత్తానికి నేషనల్ హైవేస్ మొత్తానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్, డబ్బులు పాత్ర లేదు అక్కడ. వాటికి సప్లై చేసి ట్రాన్స్పోర్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేసినందుకు ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇస్తున్నారు. కిలోమీటర్ కింద ఉంటుంది కదా. వాళ్ళు 6 నెలలకో 8 నెలలకో 10 నెలలకో 12 నెలలకో బిల్లులు ఇస్తే వాళ్ళు బిల్లులు తీసుకున్నారు. మీరు నేను స్పష్టంగా చెప్తున్నా, మేఘా వాళ్ళని కానీ నవయుగ కంపెనీ కానీ రెండు పెద్ద పెద్ద కంపెనీలు కదా, భారతదేశంలో ప్రముఖ కంపెనీలు కదా. వసంత కృష్ణ ప్రసాద్ బావమర్ది పోసాని కోటేశ్వరరావు మీ దగ్గర ఎప్పుడన్నా బూడి దగ్గర డబ్బులు ఛార్జ్ చేశాడని కనుక మీరు వాళ్ళని వెళ్ళి అడిగి చేశాడంటే కనుక నేను దోషిని. మీరు చెప్పిన దాన్ని నేను వివరంగా డైరెక్ట్గా చెప్తున్నాను. మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి. నేను ఉన్నదేమో చెప్తున్నా. మీరు లారీ డ్రైవర్లు అడగండి, వసంత కృష్ణ ప్రసాద్ జోగి రమేష్ లాగా రాజమండ్రి ఎమ్మెల్యే లాగా ఎప్పుడైనా కౌంటర్ పెట్టి మీ లారీల వాళ్ళకి 2,500-3,000 అమ్మాడా? పాయింట్ నెంబర్ 1. ఈ ఇద్దరు ఎన్హెచ్ కి సప్లై చేసి ఎన్హెచ్ కి ఒక్క మాట, పోసాని కోటేశ్వరరావు కాకపోతే నాగరాజు గారు చేస్తాడు, నాగరాజు గారు కాకపోతే ఎల్ఐ చేస్తాడు, ఎల్ఐ కాకపోతే పుల్లయ్య చేస్తాడు. ఆ చేసే పాత్ర అతను పోషించాడు తప్పితే ఇప్పుడు అక్కడ ఫ్రీగా ఎఫెక్టెడ్ విలేజెస్ లారీస్ వాళ్ళు అమ్ముకోవటం ఒక పద్ధతి, ఎన్హెచ్కి సప్లై చేయటం ఒక పద్ధతి. ఎన్హెచ్కి సప్లై చేసే కాంట్రాక్టర్గా తప్పితే వాళ్ళ దగ్గర బూడి దగ్గర డబ్బులు ఛార్జ్ చేయలేదు. నేను చెప్తుంది అంటే మళ్ళీ కోటేశ్వరరావు గారు ఫ్రీగా తరలించారు అక్కడ నుంచి.
హైవేలకు అది నేషనల్ హైవే పాలసీ అండి అది. ఓకే, ఫ్రీగా. ఆయనకేం అవసరము, కోటేశ్వరరావు గారికి ఏం అవసరము? ఏంటది? ఇక్కడ ఉన్న బూడిదని హైవేలకు తరలించాల్సిన అవసరం ఆయనకేమొచ్చింది? హైవే వర్క్ జరుగుతుంది, హైవేకి రిక్వైర్మెంట్ ఉంది. మరి ఈయన డబ్బులు తీసుకోకుండానే సరఫరా చేశాడా? ఇప్పుడు ఇక్కడ రా మెటీరియల్ ఉందండి, రా మెటీరియల్ కాస్ట్ ప్లస్ ఇప్పుడు ఇసుక అమ్ముతున్నారు, అక్కడ ఇసుక ఫ్రీ, లోడింగ్ చేసినందుకు ట్రాన్స్పోర్ట్ కు డబ్బులు తీసుకుంటున్నారు. ఇక్కడ బూడిద ఫ్రీ, ట్రాన్స్పోర్ట్ కు డబ్బులు తీసుకుంటున్నారు. ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఎందుకు చేస్తారు? ట్రాన్స్పోర్ట్ ఛార్జీ తీసుకుంటున్నారు. కోటేశ్వరరావు గారు కూడా తీసుకున్నారు అంతే. నేను అంటుంది ఏంటి, మేఘా వాళ్ళకి, నవయుగ వాళ్ళకి, హైవే వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రాన్స్పోర్ట్ తప్పితే బూడిద ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే కోటేశ్వరరావు తప్పు చేసినట్టు. అక్కడి ఇంకోటి ఏంటంటే, మీరు ఆ హైవే కని తీసుకెళ్లి బయట ఇతరులకు ఎవరికైనా నమ్మున్నా తప్పు. ఇప్పుడు కోటేశ్వరరావు గారు ఇక్కడ నుంచి బూడిద తీసుకెళ్ళి మెగా వాళ్ళకి కావచ్చు, నవయుగ వాళ్ళకి కావచ్చు, హైవేకి బూడిద సప్లై చేసింది, ట్రాన్స్పోర్ట్ డబ్బులు మాత్రమే తీసుకున్నాడు, బూడిదకి తీసుకోలేదు. ఆ హైవేకి తీసుకెళ్లి బయట అమ్మితే తప్పు. మళ్ళీ బయట అమ్మాడో లేదు పక్కన పెడతా. అసలు జరిగేది ఏంటంటే, ఈ పేరు చెప్పి జోగి రమేష్ ఏం చేశాడప్పుడు, తిరువూరులో ఒక లేఅవుట్ కి ఫిల్లింగ్ చేయాలని చెప్పి పర్మిషన్ తీసుకొని ఆ లేఅవుట్ కి అమ్మకుండా ఆ పేరు పెట్టి ఈ బయట అమ్మేవాళ్ళు. ఓకే, అది మన ఇప్పుడు ఎన్హెచ్కి సప్లై చేసేటప్పుడు మేఘా వాళ్ళు, నవయుగ వాళ్ళు అక్కడ ఒక రికార్డు మెయింటైన్ చేసేవాళ్ళు, ఎన్ని లారీలు లోడింగ్ అయినాయి, ఎన్ని లారీలు ఇక్కడ అన్లోడింగ్ అయినాయి అని. ఏ రోజు కూడా మిస్ మ్యాచ్ అవ్వాలి. నేను దాంట్లో జోలికి పోవడం లేదు. మీ బామ్మది కోటేశ్వరరావు గారు, పోసాని కోటేశ్వరరావు గారు వీటీపీఎస్ బూడిద తీసుకెళ్లి మెగా వాళ్లకు, హైవే వర్కులకు, నవయుగ వాళ్ళ ఆధ్వర్యం చేస్తున్న హైవే వర్కులకు మాత్రమే ఇచ్చాడు, బయట ఇవ్వలేదు, వాటికే ఇచ్చాడు. దానికి బూడిద కాస్ట్ కాకుండా ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తీసుకున్నాడు అంటారు మీరు. ఓకే, అంతే అంతే. బూడిద కాస్ట్ అంత కలిపి తీసుకున్నా లేదా అనేది మళ్ళా అది దాంట్లో దీన్ని కన్ఫ్యూజ్ చేయొద్దండి. మీరు ఇక్కడ నారద పాత్ర పోషించొద్దు, మీరు జర్నలిస్ట్ పాత్రే పోషించండి. జర్నలిస్ట్ పాత్ర పోషిస్తున్నాను ఇప్పుడు. నేను రాజకీయ నాయకుడినైనా, సామాజిక స్పృహ కలిగిన వాడిని, ఏ విషయమైనా నిర్మోహాటంగా చెప్పేవాడిని. నేను హైవేస్ కి సప్లై చేశాడు, వాళ్ళేం చిన్న చిత్కా కంపెనీలు కాదు. మెగా కంపెనీ భారతదేశంలో ప్రముఖ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు వాళ్ళకి పోసాని కోటేశ్వరరావు అనే పాత్ర కాకపోతే, ఇప్పుడు ఇంకొక హైవే వచ్చినా అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్టే జరుగుద్ది, దాంట్లో ఏమి డబ్బేం తీసుకోదు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ఇప్పుడు మార్చింది. నేను ఒకటి చెప్తున్నా, చెప్పండి గారు, చెప్పండి. నేను నాగరాజ్ కదా, నేను వెళ్ళి వీటీపీఎస్లో ఒక టిప్పర్ తీసుకెళ్ళి బూడిద నింపుకొని బయట పోయి ఇచ్చేయచ్చా? మీరు పవర్ ఉంటేనే ఇస్తారా? ఏ పవర్ అవసరంలా, ఏ పవర్ అవసరం. లారీ తీసుకొని మీరు మేఘా వాళ్ళు లెటర్ ఇస్తే మా హైవేకి వీళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చామని వాళ్ళు మీకు లోడ్ చేస్తారు. ఓకే, లెటర్ తీసుకొని ఎవరైనా ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అవసరం, ఏ అవసరం, ఎమ్మెల్యే బామర్ది ఇంకోటి ఏమో అసలు కొన్ని వేల లారీలు వెళ్ళినాయండి. ఇప్పుడు నందిగామ దగ్గర హైవే, ఇప్పుడు బైపాస్ మీరు వస్తుంటే ఒకటి పెద్దది పోసారు కదా, దానికి అటు ఇటు అప్రోచ్ కూడా వాళ్ళు యాష్ ఆడారు. అది లక్ష్మీ కన్స్ట్రక్షన్స్, సాయి లక్ష్మీ కన్స్ట్రక్షన్స్, ఏదో కన్స్ట్రక్షన్ కంపెనీ. మీరు వెళ్ళి వాళ్ళు అడగండి, మీరు ఎక్కడ ఇంత డిమాండ్ ఉన్నదాన్ని ఇక్కడ దీని మీద ఆధారపడి కొన్ని వందల మంది, వేల మంది బతుకుతున్నారు కదా. వాళ్ళు హైవేకి సప్లై చేయరండి, మీకు అర్థం కావట్లేదు. బయట అమ్ముకుంటారు. వాళ్ళు ఏం అమ్ముకుంటారు? ఇటుక బట్టీలకు అమ్ముకుంటారు. ఇటుక బట్టీల్లో సిమెంట్ ఇటుకలకు ఇంకో దానికి అమ్ముకుంటారు. వాళ్ళందరూ కూడా ఈ రోజు మేము రోడ్డున పడ్డాం, మా కడుపులు కొట్టారు, మేము లారీలు కొనుక్కున్నాము, ఈ రోజు రిలే నిరాదీక్షలు చేస్తున్నారు. అది ఇప్పుడు దీని మీద నేను అసెంబ్లీలో ప్రశ్న వేసి దాని మీద చాలా గట్టిగా కూడా మాట్లాడారు. అది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నది, ఇప్పుడు ఈ రకరకాలుగా వెళ్తుందని, జోగి రమేష్ లాంటి వాళ్ళు ఎత్తుకుపోతున్నారని, లేకపోతే వాళ్ళు వచ్చి మా బుట్టోళ్ళ మీద ఆరోపణలు చేసి ఇదంతా ఒక చికాకు వాతావరణం చేస్తే, సెంట్రల్ గవర్నమెంట్ గతంలో ఉన్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఈ యాష్ని ఎప్పుడు ఛార్జ్ చేయకూడదండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది. అందుకే ఈ లోకల్ లారీస్కి ఫ్రీగా ఇచ్చినా, ఈ హైవేస్కి ఫ్రీగా ఇచ్చినా ఆ నామ్స్ ప్రకారమే. ఇప్పుడు హైవే టెండర్ ప్రాసెస్ జరుగుతుంది చూసారా, ఏనండి ఒక మాట, టెండర్ ప్రాసెస్లో యాష్కి కాస్ట్ ఇవ్వదు. ప్రతి ఇంత క్వాంటిటీ మట్టి, ఇంత క్వాంటిటీ కంకర, ఇంత క్వాంటిటీ సిమెంట్ అని మొత్తం ఎస్టిమేట్ అవుతుంది కదా సార్. దాంట్లో యాష్ ఫిల్లింగ్ చూపించిన దాంట్లో యాష్ ట్రాన్స్పోర్ట్కి వాళ్ళు అమౌంట్ ఇస్తారు, కానీ యాష్ కాస్ట్ ఎవరు? కాంట్రాక్టర్ కాస్ట్ బేర్ చేయడు. అమ్మేవాడు ట్రాన్స్పోర్ట్లోనే తీసుకోవాలి డబ్బులు అన్నీ కూడా. ఇప్పుడు అమ్మేవాడు దాన్ని ట్రాన్స్పోర్ట్కి యాష్ ఏనండి, మీరు వింటున్నాను సార్, నారద పాత్ర పోషిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు వినండి అంటారు ఏంటి? నేను వింటున్నాను కదా, కిలోమీటర్ కంగారు పడుతున్నారు. నేనేమి కంగారు పడతా, కిలోమీటర్ కి ఉదాహరణకు 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు, ఏదో ఒక ఎక్స్ రేట్ ఉంది అనుకుందాం. యాష్ని డబ్బు కలిపి కనుక దీనికి లోడ్ చేస్తే రేటు పెరుగుద్ది. ఆటోమేటిక్ ఆ కాంట్రాక్టర్ ఇంకొకటి దగ్గర తీసుకుంటాడు. ఏళ్ళ దగ్గర చెంది తీసుకుంటాడు, ఇంకొకటి ఆపరేటర్. ఎవడైనా ఆపరేటర్లో ఈ ప్రాంతంలో
కొన్ని వేల లారీలు ఉన్నాయి, వందలు కాదు వేలు లారీలు ఉన్నాయి. నేను అడిగేది స్ట్రైట్ గా అడుగుతున్నా. అంటే మీరు నవ్వే నవ్వులో ప్రేక్షకులకి వేరే అర్థం చూపించే చేస్తున్నారు. లేదు నేను మామూలు నవ్వుతుంటాను. ట్రాన్స్పోర్ట్ చేసే వ్యక్తి కేవలం రవాణాలోనే డబ్బు వస్తుంది తప్పితే యాష్లో రాదు. యాష్లో కూడా డబ్బు వచ్చేటట్టయితే కాంట్రాక్టర్ అది వైబుల్ కాదు. ఎందుకంటే ఎన్హెచ్సి వాళ్ళ ఎస్టిమేషన్స్ లో కాస్ట్ ఇది యాడ్ చేయాలి. స్ట్రైట్ అడుగుతుంటే మీరు మళ్ళీ తిప్పుతున్నారు. నేను అడిగే మీరు దీన్ని రేపొద్దున ప్రోమోలో మార్చి పెడతారు. కాబట్టి నేను మీకు వివరంగా చెప్తున్నా, చెప్పకపోతే మీరు దీన్ని ఖచ్చితంగా డైవర్ట్ చేయాలి. వివరంగానే అడుగుతున్నాను. ఎవ్వరు కూడా బాల కోటేశ్వరని మన పోసాని కోటేశ్వరనే తీసుకుంటాం. పోసాని కోటేశ్వరరావు ఫ్రీగానే హైవేలకు సరఫరా చేశాడు. నేను మీకు మేఘా వాళ్ళని నవయుగ వాళ్ళని క్లారిఫై చేసుకోమన్నా సార్. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కూడా అక్కడ ఏముంటుందో తెలిసి ఎన్నో నిబంధనలు ఉన్నాయి. మీరు అనుకున్న ఈ ఊరికే మీ ప్రశ్న అంత ఈజీగా ఇక్కడ ఉండదు. వాళ్ళు అక్కడ డీజిల్ కాస్ట్ ఒకటి ఫిక్స్ చేస్తారు. ఏది డీజిల్ మార్కెట్లో ఆ రోజు 90 రూపాయలు ఉంది అనుకోండి, వాళ్ళు 90 రూపాయలు ఇవ్వరు, 88.5, 87.5 లేదా 91.5 ఇస్తారు. దీనికి 3 మాసాల రేట్ ఒకటే అంటారు. పెరిగినా తగ్గినా వీళ్ళే భరించాలంటారు. ఇట్లా వాళ్ళ విధానాలు లేదు. మీరు నేను ఒకటే అడిగేది, పోసాని కోటేశ్వరరావు ఓకే మెగా వాళ్ళతో నవయుగ వాళ్ళతో బూడిద వాళ్ళకి సరఫరా చేయడానికి ఒప్పందం చేసుకున్నాడు, టెండర్ ఓకే. బూడిద కాస్ట్ ఫ్రీ ఓకేనా, రవాణా ఛార్జీలు మాత్రమే వాళ్ళు కోడ్ చేసిన సంఖ్య అమౌంట్ కాంపిటేటివ్ దాంట్లో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు కోట్ చేసిన దాంట్లోనే కోటేశ్వరరావుకే వచ్చింది కాబట్టి కోటేశ్వరరావు ఫ్రీగా సార్ తీసుకెళ్లి తరలించాడు, అమ్మాడు. అంటే కోటేశ్వరరావు చేశారు అమలా. అదే సార్ అక్కడ తీసుకొని ట్రాన్స్పోర్ట్ చేశారు, రవాణా చేశారు. అంటే కోటేశ్వరరావుకైనా ఎల్ఐకైనా పుల్లైకైనా అందులో రూపాయిన లాభం లేకపోతే ఎవరు ఉచితంగా ట్రాన్స్పోర్ట్ చేయరు. దేశ సేవ చేయడం కాదు కదా, వాళ్ళ కిలోమీటర్ ట్రాన్స్పోర్ట్ లో అదే 10 పైసలో పావలానో ఎంత మాట్లాడండి సార్. వాళ్ళకి వచ్చే ఆ రవాణా ఛార్జీల్లోనే వాళ్ళు లాభం చూడాలి తప్పితే బూడిదలో లేదు కదా అంటున్నా నేను. అంతే అదే అడిగేది. మీరు దాంట్లో 10 పైసలో 15 పైసలో లాభం లేకపోతే ఎందుకు చేస్తారు వాళ్ళు? పెట్టుబడి ఎందుకు పెడతారు? ఈ కార్పొరేట్ కంపెనీలన్నీ ఎమటే బిల్లు ఇరండి, వాళ్ళంతా నెల ఆపుతారు, ఆ తర్వాతే ఇస్తుంటారు, ఆ తర్వాత వీళ్ళు తీసుకుంటుంటారు. ఆ రకంగా వాళ్ళు టైంకి ఇవ్వరు కాబట్టి ఎవరు పడితే వాళ్ళు చేయరు. వాళ్ళ దగ్గర బూడిదేడ ఉచితంగానో ఉద్దరుగానో వస్తుంది కాబట్టి రవాణా చేసుకొని రవాణా రూపంలో ఆర్జిస్తున్నారు ఇక్కడ వారు కొంతమంది. అట్లా కాదండి, అదొక వ్యాపారం. బంగారం ఏం కాల, అది నార్మల్ గానే అయింది. బంగారం బంగారం కోసం అందరూ పోరాటము. అంటే అది బంగారం లేకోకుండా నవయుగాకైందో పోయి వాళ్ళని అడగండి. ఇప్పుడు నేను నేరుగా కంపెనీల పేరు చెప్పానండి. మీరు ఒక విషయ విశ్లేషణ జరిగేటప్పుడు అన్ని పార్టీలను అడగండి. నేను ఒక పార్టీ ఇప్పుడు లోకల్ ఆపరేటర్స్ గురించి చెప్పాను, వాళ్ళు సప్లై చేశారు, ఎవరికి చేశారో చెప్పాను. ఈ సప్లై చేసిన వాళ్ళు కాకుండా ఇప్పుడు బయట వాళ్ళకి గనక 10 లారీలు కనుక వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తే లోకల్ ఆపరేటర్స్ ఉన్నారే గంటలో వచ్చేస్తారు. ఎందుకంటే ఆ బ్రిక్ మ్యానుఫ్యాక్చరర్స్కి ఏ ఒక్కళ్ళు ఒక లోడ్ వేసినా వీళ్ళ దగ్గర వాళ్ళు తీసుకోడు, ఆ బ్రిక్ వాడు వెంటనే వీళ్ళది. ఇది వీళ్ళది ఒక నెట్వర్క్. యూటీవీ అనేది నా సొంత ఛానల్. అవును సార్. ఏ పార్టీనైనా గట్టిగా అడుగుతా, అడిగే వాళ్ళు కావాలా. నాకు ఏ పార్టీతో నాకు గతంలో కొన్ని ఛానల్లో పనిచేసిన వాళ్ళ లైన్ లో పనిచేసి ఉండొచ్చు నేను, కానీ ఇది నా సొంత అప్పుడు కూడా మీరు అడుగుతా. జోగి రమేష్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంతే గట్టిగా ఉంటుంది నా ప్రశ్న. నేను అడిగేది వాటికి అయిపోయింది, ఓకే బంగారమా కాదా అనేది తెలుస్తుంది. అయితే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు ఇటీవల అసెంబ్లీలో ఈ బూడిద గురించి చాలా గట్టిగా మాట్లాడారు, కార్మికుల కోసం. అంటే ఇటీవల VTPS చెన్నైకి చెందిన రెఫెక్స్ కంపెనీకి ఏదో టెండర్ ఇచ్చినట్లుగా ఉంది. అంటే ఆ బూడిదనంతా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఇతర ప్రాంతాలకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాళ్ళకైతే టెండర్ ఇచ్చినట్టుంది. అయితే వసంత వెంకట కృష్ణప్రసాద్ అసెంబ్లీలో అనేది నేనేదో విన్నాను, అందుకు ఏదో 3 ఏళ్లకు కలిపి 2,80,00,000 వాళ్ళు ఏదైతే కోట్ చేశారో ఆ డబ్బును VTPSకి నేనే కడతాను, అది వాళ్ళకు తప్పించి మాకు ఇవ్వండి, మా కార్మికులు బాధపడుతున్నారు అన్నట్టుగా ఏదో మాట్లాడారని చూసాము. నేను చెప్పింది ఏంటంటే వాళ్ళు ఒక 30-40 ఏళ్ళ బట్టి దాని మీద డిపెండ్ అయ్యారు కాబట్టి ఇప్పుడు వచ్చి టన్ను తని కనుక కొనాల్సి వస్తే వాళ్ళ జీవనోపాధి దెబ్బతింటుందని వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. తద్వారా ఆ పర్టికులర్ విషయంలో ప్రభుత్వానికి వస్తున్నది 2,80,00,000. కాకపోతే దానికి అనుబంధంగా లోపల మెయింటెనెన్స్ ఇంకే ఉన్నాయి, అది మనకు తెలియదు పూర్తి వివరం. కాబట్టి నేనేమడిగానంటే వాళ్ళకి స్థానికులకి వాళ్ళందరూ నాకు ఓట్లు వేసిన వ్యక్తులు, దాంట్లో మీకే వేశారు గ్యారెంటీ ఏంటి?
సరే వేసి ఉండొచ్చు, వేయకపోవచ్చు. నా ప్రాంత ప్రజలు నా ప్రజలు కదా వాళ్ళు, వాళ్ళకి అది కష్టం వచ్చినప్పుడు నేను వాళ్ళ పక్కన వాళ్ళ పక్షాన వకాల్తా పుచ్చుకొని అవసరం అయితే వాళ్ళకి ఆ 2,80,00,000 నేను కడతాను, మీరు కావాలంటే బయట వేరే అమ్ముకోండి, మిగతా మొత్తం అమ్ముకోండి, వీళ్ళ వరకు ఫ్రీగా లోడ్ చేయండి అని అడిగాను. వీళ్ళకి ఫ్రీ లోడింగ్ చేయండి స్థానిక లారీల్లో, ఏది ఎఫెక్టెడ్ విలేజ్ లారీస్. జరిగింది, అది అసెంబ్లీలో నా వీడియో ఉంది, అది కూడా మీకు పంపిస్తా. ఓకే, 2,80,00,000 నేను కడతానన్నారు. అవసరం అయితే నేను కడతాను. రద్దన్న లాభం లేకోకుండా వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు ఎందుకు కడతామంటారు? నాకు ఓట్లు వేసిన వాళ్ళు కాబట్టి, నా ప్రాంత ప్రజలు కాబట్టి, వాళ్ళు 40 ఏళ్ల బట్టి దాని మీద డిపెండ్ అయ్యి ఎన్నికలు అయిపోయాయి కదా, మళ్ళీ వస్తాయి ఎన్నికలు, అప్పుడు కదా మళ్ళీ పని ఓటర్లతో అని మీ పని కొంతమంది పట్టి పట్టిన వాళ్ళకి అది బాధ్యత కలిగిన నా బోటోడికి నాకు అది బాధ్యత. వాళ్ళు వచ్చి నా చుట్టూ తిరుగుతుంటే వాళ్ళు 100 మంది వచ్చినప్పుడు వాళ్ళ పక్షాన్ని నేను పోరాటం చేయకూడదా? వాళ్ళ పక్కన నేను పోరాటం వేరు, 2,80,00,000 రూపాయలు అవసరమైతే నేను కడతానని చెప్పడం వేరు. ఏంటి తప్పేంటి? ఓకే, అంటే అంత ఉదారమైన స్వభావం ఉందా? నా చేతనైనంత వరకు నా ప్రజలకు నేను ఆదుకుంటానే ఉన్నాను. అక్కడ నా దృష్టిలో 400 కుటుంబాల జీవనానికి 2,80,00,000 రూపాయలు కట్టి వాళ్ళు బదారణ పడకుండా చేయటం సబబు అనిపించింది. ఈ రోజే దాని మీద కూడా ఫైనల్ కంక్లూజన్ ఆల్మోస్ట్ ఆల్ వచ్చినట్టే. ప్రభుత్వం ఆ కాంట్రాక్టరు వీళ్ళకి వారానికి ఇంతకు ముందు వాళ్ళు ఏంటి 1 ట్రిప్ 2 ట్రిప్పుల కంటే మాకు పట్టలేదని గొడవ చేసేవాళ్ళు. వారానికి వాళ్ళకి 3 ట్రిప్పులు ఉచితంగా ఇవ్వడానికి కాంట్రాక్టరు మధ్యలో ఒప్పుకోవటం ప్రాథమికంగా అయింది. ఈరోజు నేను అనుకోవటం సమస్యకు పరిష్కారం అవుతుంది, ఒక కొలిక్కి వస్తూ ఉంది. మీరు మరి ఇంత మంచి చేస్తున్నారు కదా, ప్రజల కోసం కావచ్చు, లారీ కార్మికుల కోసం కావచ్చు, 2,80,00,000 రూపాయలు కట్టడానికి కూడా సుముఖంగా ఉన్నారు, ముందుకొచ్చారు. మీరు అసెంబ్లీలో కూడా గట్టిగా వినిపించారు. అంటే అసెంబ్లీలో మాట్లాడారంటే ఖచ్చితంగా కట్టాల్సి వస్తుంది అవసరం అయితే, ఎందుకంటే ప్రజల అసెంబ్లీ సాక్షిగానే చెప్పారు, అసెంబ్లీ సాక్షిగా దేవాలయంలో చెప్పారు. మరి మీ ప్రత్యర్థి జోగి రమేష్ గారు ఏంటి, అసలు మిమ్మల్ని అయితే మైలవరం వీరప్పన్ అనేసి దొంగ కోళ్ళు పట్టేవాడికి వసంత కృష్ణ ప్రసాద్కి తేడా లేదు అది ఇదని ఆరోపిస్తున్నారు. మరి ఎందుకంటారు? ఇప్పుడు అతను నా రాజకీయ ప్రత్యర్థి అండి. అసలు ఈ వ్యవహారం నా రాజకీయ జీవితంలోనే కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. 2018 నుంచి వచ్చి కొంతమందితో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎవరు వాళ్ళు? నా రాజకీయ ప్రత్యర్థి మీకు తెలియదు ఉంది. అప్పుడు నా రాజకీయ ప్రత్యర్థి మీకు తెలియదే ఉంది. నాకు తెలియదు. ఇప్పుడు మనిద్దరమే తెలియగలవాడు కాదు సార్, సమాజం అంతా తెలుసు. కాబట్టి ఇప్పుడు మన ప్రత్యేక పేర్లు చెప్పడం ఎందుకులే, కానీ ఆనాటి ప్రత్యర్థి హోరాహోరీగా పోట్లాడుకున్నాం 18 నుంచి 19 దాకా. నేను గెలిచాను 19లో. ఆ తర్వాత అదే పరంపర ఆయన కొనసాగించాడు. అప్పుడు ఒకే పార్టీలో జోగి అతనికి ఒత్తాసు పలికాడు. ఇదంతా చిలవల పలవలు చేశారు. దాని మీద నేను కొన్ని 100 సార్లు ప్రశ్నించా. ఇప్పుడు అక్కడి నుంచి కోటాను కోట్ల క్వాంటిటీ బయటికి వెళ్ళిందని చెప్పి మాట్లాడుకొచ్చారు. కాబట్టి వీరప్పన్ అన్నారు నన్ను. సరే, నేను వీరప్పన్ అయితే ఆ రోజు ప్రశ్నించింది ఏంటంటే, ఈ ప్రాంతంలో అసలు ఏ ప్రాజెక్ట్ వచ్చింది? మీరు చెప్పిన క్వాంటిటీస్ వాళ్ళు చెప్పినవి తీయాలంటే రోజుకు 1000 పొక్లైన్లు పెట్టి 10,000 లారీలు పెట్టి సప్లై చేయాలి. అసలు ఏ ప్రాజెక్టు జరిగింది వైసీపీ ప్రభుత్వంలో? రాజధాని నిర్మించారా, లేదా ఇంకేమన్నా హైవేలు? ఏమీ జరగలేదు కదా ఆ టైంలో. కాబట్టి ఆ మట్టి ఎక్కడికి వెళ్ళి తీసుకుపోయి ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్ కట్టారు, పెద్ద మట్టి కావాలి, ఏమి జరగలేదు కదా అట్లా. ఇవన్నీ జగనన్న ఖాళీలకు బాగా తరలించారు కదా ఎమ్మెల్యేలంతా. జగనన్న ఎమ్మెల్యేలు అందరూ అనపాకండి, ఇది మా నియోజకవర్గానికి సంబంధించింది. ఏ నియోజకవర్గంలో మట్టి ఆ నియోజకవర్గంలో వెళ్ళింది. గవర్నమెంట్ పేదల లేఅవుట్లకు ఒకవేళ వెళ్ళుంటే వెళ్ళకూడదా వద్దా? ఆ మాటను కూడా ఎమ్మెల్యేలు డబ్బులు బాగానే ఆర్జించారు కదా. అప్పుడు పక్క నియోజకవర్గాల నుంచి, తూర్పుగోదావరి జిల్లాలో పక్క నియోజకవర్గాల నుంచి, పక్క జిల్లాల నుంచి కూడా డంపు చేస్తున్నారు కదా మట్టిని. మా దగ్గర అట్లా జరగలేదు, జరిగిందని కూడా ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఎవరు జగనన్న కాలనీ పంపలేదు. కొంతమంది అయితే ముందస్తుగానే జగనన్న కాలనీ వాలంటీర్స్ తక్కువ ధరకు భూములు కొని ఎక్కువ ధరలకు అమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు. చెరువులలో కుంటలలో కూడా స్థలాలు తీసి వాటిని చెరువులు కుంటలు మాయం చేసిన గనులు ఉన్నారు. దేవుడి దయ వల్ల ఇప్పుడు దాకా నా ఇద్దరు ప్రత్యర్థులు ఆ మాట అల్లా మీరంటే నియోజకవర్గంలో భూములకి తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఆయన పెద్ద మంది అలాగే చేశాడు కదా. చాలా చోట్ల జరిగి ఉండొచ్చు, చాలా చోట్ల డబ్బులు. నా నియోజకవర్గంలో ప్రధానమైన లేఅవుట్లు 3 లేఅవుట్లు సార్. ఇబ్రహీంపట్నంలో ఒక లేఅవుట్, గాజులపేట లేఅవుట్ అంటారు. దేవుడు దయ వల్ల అది గవర్నమెంట్ భూమి, అది సీలింగ్ ల్యాండ్ కింద తీసుకున్నది. ఇంకోటి పూరగొట్ట మైలవరం భూమి, అది గవర్నమెంట్ ల్యాండే, ఎక్వైర్ చేసింది కాదు. ఇక మూడోది కొండపల్లిలో ఉన్నది లేఅవుట్, అది ఎక్వైర్ చేసింది. అది స్థానికులు ఆ ఊర్లో వాళ్ళ దగ్గరే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి డబ్బు వెళ్ళి డైరెక్ట్గా జరిగింది. ఏ ఒక్కడు దాని మీద ఎవరు నన్ను ఇంతవరకు ఆ మాట అన్నోళ్ళు లేరు.
కాబట్టి అది అయిపోయింది. నేను అనడం లేదండి, కొంతమంది అంటున్నా. ఏమో బాబు మీరు అంత నామహాశైలు కొత్త వివాదాలు పెట్టినా పెడతారు మీరు. ఇప్పుడు ఆ తర్వాత ఏమైతే నేను తవ్వానని చెప్పి చూపించారో దాన్ని డాక్టర్ సుదర్శన్ రావు అని చెప్పి విజయవాడ టు చిలకలూరుపేట NH అతను IJM డెవలప్ చేస్తే అతను కాంట్రాక్ట్ తీసుకుని ఆ మట్టి అంతా తోలాడు. అతనికి ఈ హైవే అంతా అప్పుడు IJM వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకొని అది 4 లైన్ వైండింగ్ అతను చేశాడు. అతను వచ్చి ఏం చెప్పాడంటే, ఇక్కడ తవ్విన క్వాంటిటీస్ నేను తవ్వగా ఎక్స్ట్రా తవ్వింది ఏం లేదు, నేను తవ్విన క్వాంటిటీస్కి నేను ఏమైతే రాయల్టీ పే చేసి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకున్నానో ఆ క్వాంటిటీస్కి ఇప్పుడు వీళ్ళు చెప్తున్న క్వాంటిటీస్కి ఏమాత్రం తేడా లేదు. యాజ్ ఇట్ ఈస్గా నేను తవ్విన క్వాంటిటీస్కి నేను రాయల్టీ తెచ్చి సరిపోతాయి. దాంట్లో ఇక వీళ్ళు ఏమి తవ్వింది లేదు, ఇదంతా పొలిటికలైజ్ చేశారని చెప్పారు. ఆ వివాదం అంతటి అయిపోయి. కానీ ఇప్పుడు జోగి రమేష్, అప్పుడేమో నా ప్రత్యర్థి దేవినేని ఉమా మాట్లాడాడు, ఇప్పుడు జోగి రమేష్ మాట్లాడుతున్నాడు. రాజకీయంగా సరే ఇప్పుడు సీక్రెట్లు ఏముంటాయి దీంట్లో, ఇప్పుడు దాన్ని త్రందిపుచ్చుకొని మాట్లాడాడు. ఆ రోజున జోగి రమేష్ నన్ను వీరప్పనాల్లా, ఈ రోజు వీరప్పన అంటున్నాడు, ఎల్లుండి ఇంకొకడు అంటాడు. దొంగకోలు ఏంటివి పట్టుకుంటారా మీరు? దొంగకోలు పట్టుకునే వాడికి ఎవడి ప్రాక్టీస్ ఉన్నాడు వాడు ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడతాడు. గుమ్మడికాయలు దొంగ భుజాలు తడుకునేవాడు, దొంగ కోళ్ళు పట్టేవాడు, వాళ్ళే మాట్లాడతారు ఇంకొకళ్ళ గురించి. ఎప్పుడూ లేనట్టుగా ఇప్పుడే కొత్తగా ఈ వాటర్ స్కీమ్లలో, ఈ కాలువలలో బూడిద కలుస్తుందా? అది సాంకేతిక సమస్య అండి. దానికి మరి జోగి రమేష్ దాని మీద ఉద్యమం చేశాడు, అక్కడికి పోయి వాడి బొంద చేశాడు. అదేం చేసింది కదా, పెట్టి మాట్లాడుతున్నాడు, మైకులు పెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఎవరైనా మాట్లాడొచ్చు అండి, మాట్లాడటానికి ఏముంది, అదేమన్నా ఒక చిన్న ఇదే. ఇప్పుడు ఇదైతే నాకు అది మీరు ఇద్దరే మాట్లాడుకుంటాం, అది ఓపెన్ ప్లేస్, ఎవరైనా మాట్లాడచ్చు. మీడియాని తీసుకెళ్ళి మాట్లాడుతున్నాడు కదా, మీడియాని తీసుకెళ్ళి మాట్లాడుతున్నాడు కదా. మీడియా వాళ్ళే వెళ్ళి మాట్లాడారు. మీడియా వాళ్ళు చెప్పాక అది లోపల నుంచి ఇప్పుడు VTPS పెద్ద ప్లాంట్ కదండి, అది కూల్ చేయడానికి కూలింగ్ కెనాల్ ఉంటుంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి దాని కెనాలు ఒకటి సపరేట్గా వేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్లో కూడా 11 అడుగులకు మించి నీళ్లు తగ్గించడానికి లేదు. ఆ లెవెల్ ఉంటేనే VTPS కూలింగ్ కెనాల్ ద్వారా వాటర్ వెళ్ళి కూల్ అయ్యి బయటకు వస్తాయి. వెనక్కి వచ్చే నీళ్లు మళ్ళీ ఈ కృష్ణానదిలో కలిసి ఇట్లా సైకిల్ అనమాట, రీసైకిల్, అది కంటిన్యూస్ ప్రాసెస్. అది ఈ క్రమంలో వెనక్కి వచ్చే నీళ్లలో లోపల సాంకేతిక సమస్యలు తలెప్పినప్పుడు కొంత బూడిద బయటకు వస్తుంది. ఈ వాటర్ ట్రీట్మెంట్ చేసి 104 గ్రామాలకు సప్లై ఇచ్చే ఇది ఉంది కదా, దాని ఇంటేకు లోపలికి వెళ్ళేటప్పుడు తీసుకుంటే పోయేది. కానీ బయటకు వచ్చే నీళ్ళలోంచి ఇంటేక్ తీసుకున్నారు ఎప్పుడో 20-25 ఏళ్ల క్రితం. దాంట్లో ఎప్పుడన్నా ఇప్పుడు ఆ లోపల కూల్ చేసి బయటకు వస్తుంది కదా వాటర్ అంతా. ఇంత పెద్ద అది కెనాల్ అంటే ఏదో పోయేది కాదు, పెద్ద కాలువ, దాంట్లో మనుషులు కూడా చచ్చిపోతుంటారు. ఇది కృష్ణా వాటర్, ఇక్కడ నుంచే తమిళనాడు కూడా కృష్ణా వాటర్ వెళ్తుంది. ఈ నీళ్లు ఆయన జోగి రమేష్ గారు వాడి పొందా అవి వెళ్ళేది శ్రీశైలం నుంచి తమిళనాడుకి వెళ్తాయండి, చెన్నైకి వెళ్తాయండి. నీళ్లు కలుషితమై ప్రజలు అనారోగ్యం పడుతున్నాడు. అయ్యా ముఖ్యమంత్రి గారు చూడండి, ప్రకాశం మాట్లాడుతున్నాడు. ఇది దొంగ మాటలు, మాయ మాటలు, ఇవన్నీ చిన్నపిల్ల. ఇది ప్రకాశం బ్యారేజ్ నుంచి చెన్నైకి నీళ్ళు వెళ్తాయండి. ఆయన అన్నది వీడియో అండి, నేను అదే శ్రీశైలం నుంచి వెళ్తాయి, తెలుగు గంగ ద్వారా వెళ్తాయి. ఇది ఉంది దిగువన. కాబట్టి ఇదే నేను చెప్తుంది, చిన్న చిన్న వాటిని ప్రతివర్త పరిమాణమా, ప్రతివ్రత పరిమాణం అది ఇంకొక సందర్భం, ఈ సందర్భం కాదు. ఇది చిన్న చిన్న నేనేం చెప్తున్నాను సార్, రాష్ట్రంలో ఉన్న జనాభాలో 70%, 75%, 65%, 20% ఏదో ఒక పొలిటికల్ పార్టీతో ఎఫిలియేట్ అయ్యి ఉంటారని మీరు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? ఖచ్చితంగా. ఒక విలేజ్ ఉంది సార్, విలేజ్ పాపులేషన్ 2000 ఉంటుంది. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని వాళ్ళు ఎంత ఉంటారు? ఏదో ఒక పార్టీతో సానుభూతి పడో, యాక్టివ్గా పనిచేసేవాడో, కార్యకర్త, జెండా కట్టేవాడు ఎంతమంది ఉంటారు? 70-75% ఉంటారు కదా. ఆ రకంగా రాష్ట్రంలో ఉన్న పాపులేషన్ అంతా అంతే ఉంటుంది కదా. సిటీస్లో కూడా ఈవెన్ అంతే ఉంటారు కదా. ఇప్పుడు జనాభా మొత్తం కూడా ఏదో ఒకటి తప్పులో ఒప్పులో చేస్తా పోతారు కదా. ఈ 75% కూడా ఏ పార్టీకి వెళ్ళి ఉన్నా కూడా వీళ్ళు ఏదో ఒకటి చేస్తారు కదా. ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్త, ఒక తెలుగుదేశం కార్యకర్త రేప్ చేస్తే అది పార్టీ అధిష్టానానికి, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక మర్డర్ చేస్తే అది జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందా? అది ఉండదు కూడా. ఎందుకంటే ఎక్కడో ఏం జరుగుతుంది. ఇప్పుడు లింక్ పెట్టడం కూడా లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు మర్డర్ చేసి డోలు డెలివరీ చేసిన అనంతబాబుని జగన్మోహన్ రెడ్డి గారు వెనకేసుకొచ్చాడు. ఆయన పార్టీని సస్పెండ్ చేయలేదు, శాసన మండలి నుంచి గెంటేయలేదు, బయట అసెంబ్లీ బయట. ఆయన ప్రజాస్వామ్యం గురించి కూడా మాట్లాడలేదండి అనంతబాబు గారు, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నారు అనేసి. ఇప్పుడు ఇక్కడ ఎవరో జయచంద్రారెడ్డి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయగలుగుతాడు? ఎమ్మటే అతను ఉరిదీరు కదా. చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన పని ముందు పార్టీని సస్పెండ్ చేశారు. ఆ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయలా, సస్పెండ్ చేయలా.
అతన్ని ఇంకా జైలు నుంచి జిందాబాదులు జైలు కొట్టుకుంటూ తీసుకొచ్చారు. అది విచారణ జరుగుతూ ఉంది. రేపు కోర్టు అనంతబాబుకి ఏ శిక్ష చేయాలో భవిష్యత్తులో నిర్ణయిస్తుంది. అట్లాగే ఈ జయచంద్రారెడ్డి విషయం కూడా మొదటి దశ ప్రారంభమైంది విచారణ, తదనుగుణంగా బయటకు వస్తాయి. ఇప్పుడు ఈ తొందరపడి ఎక్కడో VTPS దగ్గర ఆ కాలంలో కొంత చరిత్ర మొత్తం వస్తానే ఉంది, భవిష్యత్తులో కూడా వస్తుంది. కొద్ది గలవటం, దాన్ని ఎమ్మటి ఆపటం ఇది సహజ పరిణామం. దానికి మద్రాసు దాకా నీళ్ళు వెళ్తాయి, అక్కడ వాళ్ళకి అది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, ఇట్లా అతి చేష్టలు పనికిరావని నేను చెప్తా ఉన్నా. జరిగిన తర్వాత దాంట్లో కనుక వీళ్ళ ప్రమేయాలుంటే దాన్ని ప్రతిదీ రాజకీయం. ఇక మనకు రాష్ట్రానికి ప్రజలకు మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది సార్? ప్రతి విషయాన్ని రాజకీయం చేసి అల్లరల్లరి చేసి గోలగోల చేసి నువ్వు విధానపరమైన నిర్ణయాల గురించి నువ్వు చెయ్యి, కానీ జరిగే ప్రతి చిన్నదాన్ని చిలవల పొలలు చేసి చేస్తే మొన్నటిదాకా మా మైలవరం నియోజకవర్గ ప్రజలంతా ప్రశాంతంగా ఉన్నారు, ఏ గొడవలు లేవు. నేను 2019లో శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత పెద్ద ఊరేగింపులు ఏం చేయకుండా ప్రశాంతంగా ఎవరిని రెచ్చగొట్టకుండా నా పని నేను చేసుకెళ్ళిపోయి 24లో గెలిచినప్పుడు కూడా అంతే. ఎక్కడ నేను మా మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేస్తే వాళ్ళ ఊరేగింపుల్లో అరంత కూడా చేయకుండా నేను డైల్యూట్ చేసి 10 రోజులు 15 రోజుల తర్వాత మా అమ్మ అనిపించి, ఎందుకు మనం ఏదో పెద్ద విజయోత్సవాలు చేస్తే వాళ్ళు హర్ట్ అవుతారు ఎదటోళ్ళు, అక్కడ మళ్ళీ మాటలు పెరుగుతాయి, ఘర్షణ. ఇట్లాంటి ఘర్షణ వాతావరణం ఏమి కలగజేయను, ఏ విషయాల్లో అనవసర విషయాల్లో కలగజేయను. ఇతగాడు వచ్చి నెల 15 రోజులు కూడా కాలేదు. వచ్చిన రోజు నుంచి ఈ పిచ్చివాగుడు చంద్రబాబు నాయుడు గారు నీ బతికి ఎంత అంటాడు, నీ బతికి ఏంటి అంటాడు, లేదా వసంత కృష్ణ ప్రసాద్ చిల్లరగాడు అంటాడు, వాడు అంటాడు, వీడు అంటాడు, మీరు చెప్పినట్టే దొంగకోళ్ళు అంటే ఒకట్లేండి. లేఖ వీడియోలు నేను చూడను, వాడు వాక్కోవటం వదిలేయటమే తప్పితే. ఇప్పుడు మీరు వాడంటారు, ఆయన వాడంటారు. నేను అల్లా నేను 10 సార్లు అన్నారు వాడనే, వాడి బొందా అని ఇంకా 10 సార్లు అంట. ఎందుకంటానంటే ఫస్ట్ అతను మొదలెట్టాడు ఒక నెల క్రితం, అక్కడెక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి గొట్టంగాడు వాడు వీడు అని ఇష్టం మాట్లాడాడు అండి. మీరు చూడండి. అవును చూశాను. దానికి ముందు కనుక నేను వెనకేసుకోవట్లేదు, ఆయన అతను మాట్లాడాకే నేను మాట్లాడాను చెప్పితే, అతను మాట్లాడటానికి ముందు తారీఖుతో నేను ఎక్కడన్నా జోగి రమేష్ వాడు వీడు కనుక మాట్లాడుంటే మీరు నన్ను వచ్చి డైరెక్ట్గా ప్రశ్నించండి సార్. నేను స్పష్టంగా చెప్తున్నా, అతను ఇష్టారాజ్యంగా మాట్లాడటం మొదలెట్టిన తర్వాతే నేను కూడా అతన్ని వీడికి విలువ సలువ గౌరవం ఇచ్చిన మర్యాద ఇచ్చిన కాపాడుకోని వ్యక్తి అని చెప్పి నేను కూడా అదే భాషకు వచ్చాను. ఇప్పుడు VTPS ఆవిర్భావంతో ఆ VTPS యాజమాన్యం ఇచ్చిన హామీ ఒకటి ఉంది, నాకు తెలిసి ఈ ఎమ్మెల్యే కూడా దాన్ని పట్టించుకోలేదేమో అనిపిస్తుంది. అంటే పరిసర ప్రాంతాల్లో ఈ VTPS వల్ల ఏవైతే పర్యావరణంలో సమతుల్యత లేకోకుండా పర్యావరణం పాడవుతుందో ఆడంతా కూడా పర్యావరణాన్ని పెంపొందిస్తాము, గ్రీనరీని పెంపొందిస్తాము, పాఠశాలలు అయితే వైద్య సదుపాయాలు కల్పిస్తాము, ఆసుపత్రులు నిర్మిస్తామని హామీలు ఇచ్చింది అప్పుడు. అయితే ఆ దిశగా VTPS అడుగులు వేయలేదు. ఎమ్మెల్యేలు ఎంతమంది వచ్చినప్పటికీ 5 ఏళ్లకు ఒకసారి వస్తున్నారు పోతున్నారు తప్పితే మైలవరంలో ఎవరు కూడా అవన్నీ పట్టించుకోవట్లేదు అంటున్నారు కదా, ఆ దిశగా ఎవరు అడుగులు వేస్తారంటారు? మీరు ఒకటి నాగరాజు గారు, ఇప్పుడు ఆ VTPSకి వెళ్ళి చుట్టుపక్కల పరిసరాలు చూడండి, వాళ్ళ ప్లేస్ అంతా ఫుల్లీ గ్రీనరీ అండి. ఊళ్ళలోకి వచ్చి చేయాలంటే అన్ని ఇరుకు రోడ్లు, ఇళ్ళు, వాళ్ళ ఇళ్ళు మొక్కలు వేసి పెంచరు కదా. వాళ్ళు చెప్తున్న సమాధానం ఏంటంటే కొండపల్లి ఫారెస్ట్ కదా, ఇక మొత్తం ఫారెస్ట్ కదా ముందున్నదంతా, అదంతా ఫారెస్ట్ గ్రో అయింది. గతంలో అక్కడ చెట్లు పెంచడానికి అక్కడ ఫారెస్ట్ కూడా. ఇప్పుడు మీరు ఇంకొక విషయం కూడా గమనించాలండి, ఒకప్పుడు వంట చెరుకు కోసం అడవుల్లోకి వెళ్ళి చెట్లు కొట్టేవాళ్ళు. గడిచిన ఈ దీపం పథకాలు, గ్యాస్ సిలిండర్ల వాడకం పెరిగిన తర్వాత ఫారెస్ట్లోకి వెళ్ళే వాళ్ళు తగ్గిపోయారు. మీరు శాటిలైట్ ఇమేజెస్ చూడండి, నేను మొన్న క్లియర్గా డిస్కషన్లో కూర్చున్నా, 15-20 సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు ఫారెస్ట్ అక్కడ 50% పైన పెరిగింది. వాళ్ళు మేము పర్యావరణాన్ని ఇట్లా కాపాడతామని పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ సమాధానం ఇచ్చిన విధానం అది అనమాట. ఇప్పుడు ఇంకా మొక్కలు పెంచాల్సిందే. దీనన్నిటికంటే ప్రధానం ఏంటంటే ఇప్పుడు యూనిట్ 4, 5 మొన్న స్టార్ట్ చేసినప్పుడు వాటి డిస్పోజల్ మన సైలో ఇవన్నీ మన పైకి పెద్ద పెద్ద గొట్టాలు పెట్టి పైకి పొల్యూషన్ వదులుతూ ఉన్నారు కదా, అక్కడ పొల్యూషన్ కంట్రోల్ చేసే ఎక్విప్మెంట్ ఉంటుందండి. అవన్నీ ఫిక్స్ చేయకుండా వీళ్ళు పెట్టేశారు, యూనిట్లు స్టార్ట్ చేశారు. దాంతో ఆ పొల్యూషన్ ఎక్కువ వస్తూ ఉంది. ఇప్పుడు వాటికి దాదాపుగా 70 కోట్లు 80 కోట్లు కేటాయించారు. నేను మొన్న అసెంబ్లీలో మాట్లాడినప్పుడు అది కూడా ఒక ప్రస్తావన. అవి ఇప్పుడు అవన్నీ ఎరెక్ట్ చేస్తున్నారు. అవి త్వరగా పని పూర్తి అయితే పొల్యూషన్ కొంత కంట్రోల్ అవుతుంది. మైలవరం కొంత ప్రశాంతత ఉంటుందని నేను అనుకున్నా, కానీ ఇటీవల ఒక హై టెన్షన్ నెలకొంది ఇక్కడ. కొండపల్లి గనులకు సంబంధించిన గ్రావెల్ విషయం అయితేనేమి, బూడిద విషయం అయితేనేమి, ఇప్పుడు ఈ లిక్కర్ది, ఈ విషయాలతో మొత్తం హాట్ అయిపోయింది కదా. ఇప్పుడు లిక్కరు అతను ఎవడో వచ్చి ఇక్కడ పెట్టడం చెప్తే మాకెవరికి సంబంధం లేదు, మాకేం తెలియదు. జోగి రమేష్ అతనికి ఏముంది అనేది విచారణలో తెలియాల్సిందే. అది దాన్ని రాద్ధాంతం చేసింది అతనే. ఇప్పుడు అతని మీద పడ్డ దాన్ని కడుక్కోవడానికి అదంతా తీసుకొచ్చి ఇంకొకళ్ళ బురద పోయడానికి ప్రయత్నిస్తుంది అతనే.
బూడిద విషయం అసలు అక్కడ ఏమి జరగట్లా, ఇప్పుడు 2 నెలలు. దాన్ని ఏదో డంప్ ఉందని అది ఉందని ఇది ఉందని అల్లరి చేసుకుంటా, దానికి అంతా రాద్ధాంతం చేసుకుంటా అల్లరి చేస్తుంది అతనే. ఇప్పుడు మట్టి విషయం అసలు ఎక్కడ ఏమీ జరగట్లేదు. ఇప్పుడు ఏ మట్టి క్వారీలు ఇక్కడ ఏమి ఆపరేట్ అవ్వట్లా, అక్కడేమి దేని గురించి ఇప్పుడు అతను కూడా ఇప్పుడు ప్రస్తుతం దాని గురించి ఏం మాట్లాడలేదండి, మట్టి గురించి ఏం ఎత్తట్లేదు. ఎంతసేపు మాట్లాడుతున్నా బూడిద ఈ మద్యం ఈ 2 విషయాలు. నేను అంటున్నా అంటే చిన్న చిన్న విషయాల్ని చిలవల పలవలు చేసి ఇంత వేసి అల్లరి చేయటమే తప్పితే అక్కడ రియాలిటీ అయితే ఏం లేదు. అంటే ఇప్పుడు ఆ లిక్కర్ది బయటపడింది, జరిగింది, ప్రభుత్వం విచారణ చేస్తుంది. దానికి ఇక్కడ ఓ కలయేసి తిప్పి నువ్వు చేసేది ఇక్కడ ఏం లేదు. గతంలో ఒక సబ్స్టేషన్లో ఆపరేటర్ పోస్టు మీరు ఒకరికి ఇస్తే తప్పించి జోగి రమేష్ గారు వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన యువకుడికి అది 6 లక్షల డబ్బు తీసుకొని ఇచ్చాడు పోస్ట్ మీద ఆరోపణలు వచ్చాయనట. మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి అధికారంలోకి వచ్చిన నేను ప్రమాణ స్వీకారం చేసే లోపల ఆ కుర్రాన్ని తీసేసి గతంలో ఎవరైతే పనిచేశారో ఒక పాత్రికేయుని కుమారుడికి ఖచ్చితంగా ఆపరేటర్ పోస్టు పెట్టాలని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఒక ఉన్నతాధికారికి ఫోన్ చేసి చెప్పారు. మీ అన్నట్టుగానే గతంలో జోగి రమేష్ గారు నియమించిన అబ్బాయిని తీసేసి ఒక పాత్రికేయుని కుమారుడికి తిరిగి ఆపరేటర్ పోస్ట్ ఇచ్చారంటారు. వాస్తవమా? వాస్తవమే. ఎందుకు దాంట్లో అంత పట్టింపులకు పోయారు మీరు? పట్టింపులే లేదు. అది నేను గతంలో అప్పుడు ఉండగానే ఆ సబ్స్టేషన్ వచ్చింది. అతను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, కడుపేద పాత్రికేయుడు. అంటే పాత్రికేయుల్లో కూడా తరగతులు ఉంటాయి కదా సార్, కొద్ది కింద ఏదో రెక్కాడితే కనుక డొక్కాడిన పరిస్థితి. అతను వెల్డింగ్ పని కూడా చేసుకుంటాడు, ఇటు పాత్రికేయ వృత్తి చేస్తాడు. ఆ స్థాయిలో ఉన్న విలేకరు అనమాట. అడిగాడు. ఆ కుర్రోడికి ITI అర్హత ఉంది, దానికి తగ్గ అర్హత ఉంది. నేను ఆ పోస్ట్ ఇప్పించాను. 10 మాసాలప్పటికి నుంచి ఉద్యోగం చేస్తున్నాడు. నేను ఎప్పుడైతే వైసీపీ నుంచి బయటకు వచ్చానో ఆ పోస్టు అతని నుంచి తీసేసి ఇంకో కుర్రోడి దగ్గర 6 లక్షల డబ్బులు తీసుకుని ఆ పోస్టు వాళ్ళకి ఇప్పించాడు. నేను మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి తప్పు కదా. వెలగలేరు కాదు, కౌలూరు సబ్స్టేషన్. తర్వాత నేను వచ్చిన తర్వాత CMD గారికి చెప్పి ఇట్లా పని చేసుకునేవాడు 10 నెలలు పనిచేసిన తర్వాత అతను తొలగించి ఇట్లా డబ్బు తీసుకొని పెట్టారు, ఇది ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోను, మార్చాలని చెప్పాను. ఈ లోపల ఏమైంది, ఆ జీకొండూరు సంబంధించిన మా గౌడ సామాజిక వర్గ నాయకులందరూ వాళ్ళని తీసుకుని వచ్చారు. సార్ వీళ్ళు మనోళ్లే, ఇట్లా 6 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ఉద్యోగం తెచ్చుకున్నారు, మీరేమో తీసేయాలని చెప్తున్నారంట, ఎట్టకట్ట మనోళ్ళు వదిలిపెట్టండి అని చెప్పారు. చెప్తే నేను చెప్పి ఎట్టి పరిస్థితులు అది సాధ్యపడే విషయం కాదు. డబ్బులకు అతను పోస్ట్ ఉద్యోగం అమ్ముకోవటం, ఒక SC నోట్లో మట్టి కొట్టడం, ఇది నేను ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోను. 600 అయినా 106 అయినా పాత అతనికి ఇప్పిస్తానన్నాను, ఇప్పించాను. వీళ్ళకేం చెప్పానంటే మీరు డబ్బులు ఇచ్చారు కాబట్టి మీరు వెళ్ళి అడగండి, గట్టిగా అడగండి. డబ్బులు కనుక ఇవ్వకపోతే అప్పుడు మళ్ళీ వచ్చి నాకు చెప్పండి, ఏం చేయాలో ఆ కేసు పెట్టి ఏం చేయాలో అప్పుడు మనం చేద్దామని చెప్పారు. వీళ్ళు వెళ్ళి డబ్బులు అడిగారు, ఇవ్వకపోతే ఊరుకోమన్నారు. వెంటనే వాళ్ళు డబ్బులు ఇచ్చేశారు. 3-4 డేస్లో డబ్బులు ఇచ్చారు. ఇద్దరికి న్యాయం చేశారు. నేను అంతటితో ఆగల. ఈ గౌడ సామాజిక వర్గానికి చెందిన కుర్రోడిని అక్కడ మళ్ళీ గౌడ నాయకులు మా ఉయ్యూరు నరసింహారావు అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చారు. తీసుకొచ్చి గెయిల్లో ఒక పోస్టు ఖాళీగా ఉంది సార్, ఆ గెయిల్లో కొద్దిగా పెట్టించారని అడిగారు. ఇక్కడ 18,000 జీతం, ఇది షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్. షిఫ్ట్ ఆపరేటర్ ఇప్పుడు 22,000 కదా, 18,000 సార్. 18,000 కనుక్కోండి. కాదు 18,000. అక్కడ గెయిల్లో 22,000 అది. ఆ పోస్ట్ అతనికి ఇప్పించారు. అక్కడ అతను ఫిట్ అయ్యాడు. ఆ గెయిల్ GM అతమంటే సార్ పోస్ట్ ఖాళీ ఉంది కదా, ఇట్లా BC కుర్రాడు పేదోడు ఎట్లా కూడా సాయం చేయండి సార్ అన్న. పాప ఎట్లా వాళ్ళు ఇచ్చారు, అతను అక్కడ సెటిల్ అయిపోయాడు. న్యాయం చేశారు మీరు, అయిపోయింది. కానీ భవిష్యత్తు ఒకవేళ ఏమన్నా డామిట్ గా అడ్డం జరిగిందని జోగి రమేష్ ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ మీరు పెట్టిన క్యాండిడేట్ తీసేయడానికి గ్యారెంటీ ఏంటి? ఒకటి సార్, ఇప్పుడు సబ్స్టేషన్ అనేవి కొత్తగా వచ్చినాయి కాదు, 2008లో వచ్చినాయి, 7లో వచ్చినాయి, 5లో వచ్చినాయి, వచ్చినప్పుడల్లా అక్కడ ఉన్న పరిస్థితి తగ్గట్టు ఎవరో పెడతారు. వాళ్ళని ఎవరో తొలగించే సాంప్రదాయం లేదు. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గత ప్రభుత్వాల్లో వాళ్ళు పెట్టిన వాళ్ళని తీసి మా వాళ్ళని పెట్టాలని చెప్పి అడిగారు. ఎట్టి పరిస్థితులు అది కుదరదు. ఆ రోజుల్లో వాళ్ళు పెట్టారు, వాళ్ళు బతుకు. మన కొత్త సబ్స్టేషన్లు వచ్చినాయి, 5-6 వచ్చినాయి. వచ్చినప్పుడు కొత్త వాళ్ళకి ఇప్పిద్దాం, మనం వాళ్ళని ఎందుకు ఇది చేయాలి అని చెప్పి నేను ఎప్పుడు ఒప్పుకోలేదు. ఇక్కడ కూడా అట్లాగే కొత్త వాళ్ళు పెట్టాను. దాన్ని తొలగించినోడు జోగి రమేష్, నేనేం తొలగించాలా. నేను ఆయన అధికారంలోకి వస్తే తొలగించడానికి గ్యారెంటీ ఏంటి? అంటే డిపార్ట్మెంట్ కూడా దానికి ఒప్పుకోదండి. ఇక్కడ డిపార్ట్మెంట్ అప్పుడు ఒప్పుకోదంట, అవినీతి జరిగిందని బయటపడిందిగా. అదే మాట ఆయన పవర్లో ఉన్నప్పుడు చెప్తాడు కదా. సరే, అతని కర్మ అది. ఆ భవిష్యత్తుకు సంబంధించిన అంశాలని మనం ఊహించి చెప్పలేము. అతను ఇంకోసారి అధికారంలోకి రావడం సాధ్యపడేది కాదు. అతను దొంగ అనేది అందరికి తెలిసిన విషయమే, ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. మొన్న ఇంకో మాట చెప్తా ఉన్నాడు, కృష్ణప్రసాద్ రాజకీయ భిక్ష పెట్టింది నేనే అని. సరే, నేను
పత్రికాముఖంగా చెప్పా ప్రజలకి, ఇది ఒక జోకు, మీరే చెప్పండి. ఎందుకంటే ఇతను 2014లో తొలిసారి, 2009లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు. మా కుటుంబం 1970లో మా నాన్నగారు మొదటిసారి మా ఊరు సర్పంచ్ అయ్యారు. 1972లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 83లో రెండోసారి అయ్యారు. 85లో మూడోసారి అయ్యారు. ఇతను నాకు రాజకీయ భిక్ష పెట్టేదేంటి? మా పక్కన ఉన్న నందిగామ ఎస్సీ జోక్ లేదు, అది నేను కూడా ఒప్పుకుంటది. జోక్ మీద ప్రేమతో జోక్ వేసాడు ఆయన. అదే ఇక ఇట్లాంటి జోకులు చాలా వేస్తుంటాడు. మద్యం అంటగాడుతుంటాడు, బూడిద అంటగాడుతుంటాడు, అన్ని అంటగాడుతుంటాడు. మీకు కూడా ఆయన మీద ప్రేమ ఎక్కువైపోయింది. చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకొకసారి గట్టిగా మాట్లాడితే ఇబ్రహీంపట్నంలో ఆయన ఇల్లుని బుల్డోజర్ పెట్టి కూల్ చేస్తా, రెప్పపాటు కాలంలో నేను నేలమట్టం చేసేస్తాను మీరు కూడా అన్నారు కదా పాపం. ఇప్పుడు చాలా క్యారెక్టర్లు ఉంటాయండి సినిమాల్లో. హీరోలు, విలన్లు, లేకపోతే సైడ్ యాక్టర్లు, కామెడీ ఆర్టిస్టులు బోలెడు మంది ఉంటారు. నువ్వు కామెడీ పీసు, నీకు హీరో గురించి ఎందుకు? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు సైడ్ ఆర్టిస్టులు మనం ఉన్నాం, మనం చూసుకుందాం. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు రావాలి, తిరుపతి గుడిలో ప్రమాణం చేయాలి, దుర్గమ్మ గుడి దగ్గర ప్రమాణం చేయాలి, వాళ్ళ ఆడవాళ్ళు రావాలి. అసలు ఏం మాట్లాడండి? వాళ్ళంట ఒక బీసీ మీద నువ్వు ఇట్లా పెట్టావా కేసు, నీకు బుద్ధి ఉందా అని అంట భువనేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతారంటే తను చెప్తాడు. చూపిస్తా ఆ వీడియో కూడా మీకు. ఎవడన్నా అసలు కడుపుకి, ఇప్పుడు మీరు ఇందాక రామారావు గారి మీద ప్రమాణం చేయమన్నారు, ఆయన పెద్ద ఆయన మీద ఎందుకు చేయాలి? ఇప్పుడు ఆయన కుటుంబం ఉంటుంది, ఈయన కుటుంబం ఉంటుంది. కుటుంబాలు లాగటం ఎందుకు? రాజకీయాలు చేసేది మనం మాట్లాడుకుందాం. ఈ ప్రమాణాలు ఏంటంటే మనం చేసుకుందాం. కుటుంబాల మీద ప్రమాణాలు ఎందుకు? ఇట్లా అతనంతా ఈ రకమైనటువంటి దురుసు వ్యవహారం, అందుకు నోరేసుకొని బతికే వ్యక్తి. ఇప్పుడు నాకు తెలిసిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్ చాలా సౌమ్యుడు. నేను బుల్డోజర్ తెచ్చి రెప్పపాటు కాలంలో ఇల్లును కూల్ చేస్తాననేంత వరకు వెళ్ళారంటే ఎందుకు? అంటే ఆయనలో ఏం మార్పు వచ్చింది అని? ఏ మార్పు రాలా. మేము మీలాగా రాయలసీమ నుంచి వచ్చడం కాదు, ఆంధ్రాలో పుట్టి. రాయలసీమ అంటే రౌడీలా అండి? చెప్పట్లేదు, ఇంకా గొప్ప చెప్తాడు. రౌడీజం పుట్టిందే కృష్ణా జిల్లాలో రా అని గొప్ప చెప్తాంటారు మీ వాళ్ళు. లేదు, దానికంటే చాలా ముందు రాయలవారి టైంలోనే అక్కడ పాలెగాళ్ళు ఇట్లా అదే అది పాలెగాల వ్యవస్థ. రౌడీజం పుట్టిందే పాలెగాల వ్యవస్థ, రౌడీలు కాదు. రక్షకులు. తర్వాత కాలక్రమేణా ఫ్యాక్షనిజం కింద మారింది అది ఓవర్ ఏ పీరియడ్. ఆధిపత్య పోరులో భాగంగా, ఆధిపత్య పోరులో. అట్లాగే ఇక్కడ మా దగ్గరే ఉంటుందండి. మేమంతా సాధు జీవనం, హుందాతరమైన రాజకీయాలు ఉండేయండి. ఈ మధ్య కాలంలో ఈ రకమైన విపరీత పోకడలు తప్పితే ఇట్లా ఇప్పుడు నేను తప్పు చేస్తే దాన్ని ఎత్తి చూపించవచ్చు, నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించవచ్చు. కానీ జనంలో అలజడి సృష్టించి లేని వాటిని ఉన్నట్టుగా చిత్రీకరించి నోరేసుకొని మాట్లాడినందువల్ల ఇప్పుడు 2014లో స్వయంగా అతను ఓడిపోయి 2019లో నాకు రాజకీయ భిక్ష పెట్టాను అంటున్నాడు. 2019లో నేనే గెలిపించాను అంటున్నాడు. 14లో నిన్ను నువ్వు గెలిపించుకోవడం చేతగానేవాడు, 19లో నిన్నటి నేను అక్కడ మళ్ళీ తప్పు చేయట్లా. వాళ్ళ కుటుంబం, వాళ్ళ తమ్ముడు కావచ్చు, వాళ్ళ కుటుంబం అంతా ఇక్కడే ఉంటారు కదా, వాళ్ళ అందరూ నా కోసమే పనిచేశారు 2019లో. పనిచేయటం వేరు, వాళ్ళే నేనే భిక్ష పెట్టాను ఈ గొప్పలు చెప్పుకోవటం వేరు. భిక్ష పెట్టడం ఏంటంటే నీ గతి లేనివాడివి. ఇప్పుడు నువ్వు ఆ మాట అనకపోతే నేను ఈ మాట అన్నాను. 2029 నువ్వు అన్నీ అనిపించుకుంటున్నావు. 2029లో వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? నా నియోజకవర్గం వచ్చి నేను పోటీ చేస్తాను. ఏ నియోజకవర్గం మీది? నాది మైలవరం. నేను 2019లో గెలిచాను, 24లో గెలిచాను, 29లో కూడా పోటీ చేస్తాను. నిర్ణయం ప్రజలది, తీర్పు ప్రజలది. కానీ టికెట్ ఇచ్చే నిర్ణయం చంద్రబాబుది కదా. బాబు గారు ఇస్తే పోటీ చేస్తా. ఆ మాట లేదు, మీరు 2029 పోటీ చేస్తారు. ఎందుకంటే మీ వెనకలే దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు కదా. సరే, చాలా సీనియర్ నాయకుడు. ఒకటి సార్, టికెట్ ఇవ్వకపోతే పోటీ అనే ప్రశ్న రాదు కదా. ఇప్పుడు టికెట్ ఇస్తే నేను పోటీ చేస్తా. పోటీ చేస్తాను బాబు గారు ఇస్తే ఇక్కడ నుంచి పోటీ చేస్తాను, కానీ ఇక్కడ నుంచి నేను పోటీ చేస్తానని గట్టిగా చెప్తున్నారు కదా. అంటే ఉమామహేశ్వర గారిని పూర్తిగా సైడ్ చేసేసారా ఏంటి? ఇప్పుడు ఆయన ప్రసక్తి నాకు అనవసరం అండి. ఇప్పుడు జోగి రమేష్ ఏం చెప్పాడు, 29లో వచ్చింది ఎక్కడి నుంచో పోటీ చేస్తాను, కృష్ణప్రసాద్ ఇక్కడ ఉండాలని అడుగుతున్నాను అన్నాడు. నేనే సమాధానం చెప్పాను, 19లోనే ఇక్కడ పోటీ చేశా, 24లో ఇక్కడ పోటీ చేశా, 29లో కూడా ఇక్కడే పోటీ చేస్తానని చెప్తున్నా. నిర్ణయం అంతిమ నిర్ణయితలు ప్రజలు అంటారు. చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం. ఇప్పుడు అతనికి కూడా నేను 29లో ఇక్కడ పోటీ చేస్తానని కోస్తున్నాడు కోతలో. జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు నువ్వు 2009లో పెడన్లో పోటీ చేసావు, 2014లో మైలవరంలో పోటీ చేసావు, 2019లో మళ్ళీ పెడన పోటీ చేసావు, 2024 వచ్చి పెనంలూరులో పోటీ చేసావు, మళ్ళీ 2029లో నేను మైలవరంలో చేస్తానంటున్నావు. ఆయన ఇస్తేనే నువ్వు చేసేది. నువ్వు పిల్లలు మార్చినట్టు పూటకోళ్ళు తిరిగినోడివి.
నన్ను గురించి నీకెందుకు? నేను ఒకసారి ఉమామహేశ్వర గారు పోటీ చేశాడు, ఒకసారి సరణాల తిరుపతిరావు చేశాడు. 2020 ఎవరు చేస్తారు? నేను ఇప్పుడు ఎట్లా చెప్పగలుగుతా? ఎవరుంటే వాళ్ళు, ఎవరైతే నాకేంటి? ఆయన ముచ్చటపడుతున్నాడు, నా ప్రత్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్. ఆయన ముచ్చటైనా నా ముచ్చటైనా తీర్చాల్సిన వాళ్ళు నా మైలవరం నియోజకవర్గ ప్రజలు. వాళ్ళ నిర్ణయమే. ఇప్పుడు నేను జోగి రమేష్ గారు అయితే గట్టి ప్రత్యర్థి అవుతుందేమో మీకు కదా? అది కాలం ప్రజలు నిర్ణయిస్తారు. నేను ఏది డాంబికాలు అతిశయోక్తులు అతిగా మాట్లాడినా సార్, నాకు అది అవసరం లేదు. నేను 2019లో 12,000 ఓట్లు తేడాతో గెలిచాను సార్. 12,500 ఎంత వచ్చింది. 2024లో నాకు 43,000 ఓట్లు మెజారిటీ వచ్చింది. నన్ను ఆ ప్రజలు యాక్సెప్ట్ చేయబట్టి కదా. ఆ ప్రజలు గాలి కూడా వచ్చింది రండి, గాలి కూడా విపరీతమైన గాలి వచ్చింది రండి. గాలి ఎందుకు లేదు? డెఫినెట్ గాలి ఉంది. 2019లో కూడా గాలి ఉంది, 2024లో కూడా గాలి ఉంది. 2019 గాలిలో 12,000తో గెలిచా. 2024 గాలిలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి గాలితో 43,000తో గెలిచా. అంతే కాదు, ఆ గాలి కన్నా ఈ గాలి ఇంకా బలంగా గీసింది. కాబట్టి 2029లో ఎవరైతే మంచి మెజార్టీలో కలిసారో వాళ్ళే నిజమైన హీరోలు ఖచ్చితంగా. ఎందుకంటే అటు ఇటుగా ఉంటుంది కాబట్టి. ఒక్క ఛాన్స్ అంటే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు, 150 ఇస్తే మధ్యలో 5 పీకేసి 11 పెట్టారు ఆయనకి. నేను 11 సార్లు ఇప్పుడు 164 ఇచ్చారు, టీడీపీకి 133 ఏమో ఉన్నాయి. ఓకేనా? మరి ఈ పరిపాలన 5 ఏళ్ల తర్వాత ప్రజలు ఏమనుకుంటారు? ఏం లాస్ట్లో 3 పీకుతారా, ముందర 1 పీకుతారా, మధ్యలో ఉన్న 3 పీకుతారా అనేది ఎవరికి తెలియదు. మళ్ళా లేదా 133 పెంచి ఇస్తారా అనేది ఎవరికి తెలియదు అనమాట. అది ప్రజల నిర్ణయం. అది కూటమే మళ్ళీ కలిసి పోటీ చేస్తుంది. నాగరాజు గారు కలిసి పోటీ చేస్తుంది, నేను కలిసి పోటీ చేయదనలేదు. ఈ కూటమికి మళ్ళీ ఈ 160 సీట్లు తగ్గకుండా వస్తాయని నేను చెప్తాను. 160 సీట్లకు తగ్గకుండా, అదే 124 సీట్లు మళ్ళీ వస్తాయి. మళ్ళీ ఇదే మెజార్టీని వసంత కృష్ణ ప్రసాద్ గారు కాపాడుకోగలరా? అది ఇంతేనే వస్తుందని ఎట్లా చెప్తామండి? 160 వస్తుందని ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పే వసంత కృష్ణ ప్రసాద్ గారు తన మెజార్టీని కాపాడుకుంటాను. ఇంకా పెరుగుద్దేమో అది కాన్ఫిడెంట్ గా చెప్పండి. ఇప్పుడు మా వాళ్ళు ఒకళ్ళు వచ్చి ఏం చెప్పారో తెలుసా? ఈ సరణాల తిరుపతిరావు కాబట్టి మీకు 43,000 వచ్చింది, అదే జోగి రమేష్ అయితే కనుక ఎక్కువ వచ్చేది అన్నారు. ఎంత ఎక్కువ వచ్చేదని నేను ప్రశ్నించలా. అట్లనే రేపొద్దున అభ్యర్థిని బట్టి, అప్పుడు పరిస్థితులను బట్టి ఇంకా ఎక్కువ. ఇప్పుడు 12,000 వచ్చినాడు 43,000 అని చెప్పి మీరెవరు నేనెవరు ఊహించలేదు కదా. రేపొద్దున అప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటాయి ఇంకా 3.5 సంవత్సరాల తర్వాత? మొన్నంటే ఏదో జరిగిపోయింది, గాలి ఉంది. ఎవరిని నిలబెట్టినా కూడా బీజేపీ వాళ్ళు కూడా ప్రతి చోట గెలిచిపోయారు. నిలబెట్టిన చోట తెలియని వాళ్ళు గెలిచిపోయారు అనమాట. 3 పార్టీలు కూటమి సక్సెస్ఫుల్ ఫార్ములా. 100%. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు వచ్చే 15 ఏళ్ళు ఈ కూటమే కలిసి ఉంటది, ఈ కూటమే పోటీ చేస్తుంది, ఈ కూటమే గెలుస్తుంది. ఆంధ్ర రాష్ట్ర యవనిక మీద నుంచి తెరమరుగవుద్ది. సరే, అది అయితే మాకు వచ్చే నష్టం ఏమి లేదు. మాకు కావాల్సింది ఇంటర్వ్యూలు. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా మాకు వచ్చే నష్టం లేదు. మాకు ఇంటర్వ్యూలు వస్తే చాలు. ఓకేనా? ఏమవుతుందా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కాబట్టి మీరు 43,000 వస్తాయంటే నేను ఏం చెప్తా? 53,000 రావచ్చు, 63,000 రావచ్చు, 33,000 రావచ్చు, ఏదైనా అంటే ఒక మెజారిటీ. నేను ఎప్పుడు ఎచ్చుని చెప్పను సార్. నన్ను 2019 ఎలక్షన్ నుంచి కౌంటింగ్ మధ్యలో నీకు మెజారిటీ ఎంత వస్తుందంటే ఎప్పుడు ఒక మాట చెప్పాలా? చూపించండి మీరు. అట్లాగే 24 ఎన్నికల పోలింగ్ కి కౌంటింగ్ మధ్యలో నీకు ఎంత మెజారిటీ వస్తుందంటే నేను ఇన్ని వేలు వస్తుంది, అన్ని వేలు, నేను గెలుస్తానని చెప్పేవాడిని. మీ వాగ్దాడితో నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను, చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాను. అంటే చెప్పను సార్, ప్రజల పట్ల నేను వినయ విధేయతలతో ఉంటా. ఆ ప్రజల ఆశీస్సులతో గెలిచా, ఆ ప్రజల ఆదరాభిమానాలతో గెలిచా. కాబట్టి నేను వాళ్ళని అగౌరవపరిచేటట్టుగా మాట్లాడను, వాళ్ళకి గౌరవించండి. 2020లో మళ్ళా మీకే టికెట్ ఇస్తే, ఇప్పటికే దేవినేని ఉమామహేశ్వరరావు గారు టికెట్ కోల్పోయి ఏ పదవి లేకోకుండా ఒక మాజీ మంత్రి, మాజీ అమాత్యులు అనిపించుకొని సైలెంట్గా ఉన్నారు. ఇప్పటికీ ఆ వర్గం నుంచి ఒక వాదన వస్తుంది, ఈ వర్గం నుంచి జోగి రమేష్ వర్గం నుంచి ఒక వాదన వస్తుంది. వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు పూటకో మాట, రోజుకో మాట మాట్లాడతారు. నారు వైసీపీలోకి వెళ్ళారు, టికెట్ తెచ్చుకొని గెలిచారు. చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేశారు, ప్రతివర్త పరమాన్నము ఇట్లాంటివన్నీ విమర్శలు. చంద్రబాబు నాయుడు గారిని ప్రతివ్రత పరమాన్నం వల్ల నేను దేవినేని ఉమామహేశ్వర గారిని ఉద్దేశించాను. మీరు ఆ వీడియో తీసి చూడండి. చంద్రబాబు నాయుడు గారిని ప్రతివర్త పరమాన్నం దేవినేని ఉమామహేశ్వరరావునే చంద్రబాబు నాయుడు గారిని కూడా విమర్శించారు. ఆ రోజు ఆయన విమర్శించారు, ఇప్పుడు మళ్ళా టీడీపీలోకి వచ్చి జగన్ విమర్శిస్తున్నారు, జగన్ ని విమర్శిస్తున్నారు. ఇలాంటి నాయకుడు ఇక్కడ ఉన్నాడు. వైసీపీ నుంచి వచ్చిన కొంతమందికి మాత్రం పెద్దపీట వేస్తూ మేము అంటే మొదటి నుంచి టీడీపీ కండువా కప్పుకొని పార్టీలో ఉన్న వారిని అనగొదుకుతున్నాడు ఆయన అనేది అంటున్నారు. 2029లో వస్తే మన దేవినేని ఉమామహేశ్వరరావు వర్గం మీకు సపోర్ట్ చేయకపోతే ఏంటి పరిస్థితి? ఒకటి సార్,
ఇప్పుడు నాతో పాటు వచ్చిన వాళ్ళకి పెద్ద పీట వేస్తున్నారు కదా, నేను వాళ్ళకి వచ్చేటప్పుడే ఇంతవరకు ఏ ఒక్కళ్ళకి ఏ పీట ఇలా నేను వచ్చేటప్పుడే చెప్పాను, నా వాళ్ళు వెనకే ఉండేటట్టయితే మీరు రండి తెలుగుదేశం పార్టీ వెనక, మీరు వచ్చి కనుక ముందు నుంచి ఉంటామంటే అయ్యే పని కాదని చెప్పి ఆ మేరకు వాళ్ళందరూ వెనకే ఉన్నారు. ఇటీవల 14 ఎమ్మెల్యే గారు మమ్మల్ని వెనకే పెడతాడని నిన్నగాక మొన్న వెళ్ళి జోగి రమేష్ సమక్షంలో నాతో పాటు వైసీపీ నుంచి వచ్చి తెలుగుదేశంలో చేరిన వ్యక్తి మళ్ళీ పోయి జోగి రమేష్ గారి దగ్గర జాయిన్ అయ్యాడు ఒక అతను. కాబట్టి ఎవరు ఆ మాట అనేది లేదు, అది దానికి ఆస్కారమే లేదు. నేను అందరినీ కలుపుకొని ముందుకెళ్తున్నాను. ఇక్కడ వర్గాలు లేవు. తెలుగుదేశం పార్టీ అంతా ఐక్యంగా ఉంది, ఒక మాట మీద ఉంది, ఒక తాటి మీద ఉంది. మళ్ళా ఇట్లా మాట ఇప్పుడేమన్నారు మీరు, నేను టీడీపీ జనసేన బీజేపీ కూటమే ఉంటుంది, కూటమి ఉంటుంది. ఇప్పుడు వచ్చి టీడీపీ అంతా ఒక ఏమన్నారు, బీజేపీ దేవినేని ఉమామహేశ్వర వర్గం అవుతుంది అన్నారు. దానికి నేను కూటమి గురించి మాట్లాడట్లా, మా పార్టీలో విభేదాల గురించి మీరు మాట్లాడారు కాబట్టి దానికి సమాధానం చెప్పారు. మా పార్టీలో విభేదాలు లేవు. దేవినేని ఉమామహేశ్వర గారికి ఇప్పుడు సఖ్యత ఉందా? మాకు సఖ్యత లేదు, అతనికి నాకు విభేదాలు. నాకు నా మీద 5 సంవత్సరాల పాటు ఆయన రోజు విమర్శలు చేస్తూ వచ్చారు. ఎన్నికలు వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీలో నేను జాయిన్ అయ్యాను, నాకు టికెట్ ఇచ్చారు, నేను పోటీ చేశాను, నేను గెలిచాను, శాసనసభ్యుడిగా నా పని నేను చేసుకుంటున్నాను. ఆయన వాళ్ళ పార్టీలో ఆయనకి ఇచ్చే కార్యక్రమాలు ఆయన ఏం చేసుకుంటున్నారు. ఇప్పుడు మొన్న కర్నూలులో మీటింగ్ జరిగింది, వెళ్ళారు, అట్లా ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. ఆయన దగ్గర నేను పోవట్లా, నా దగ్గరికి ఆయన రావట్లా. మా ఇద్దరికి ఏమి విభేదాలు, మీకు ఉమా గారికి అంతే, ఆయన పని అయిందే, నా పని అది. వాళ్ళ పార్టీలో అన్నారు కదా ఇప్పుడు మీరు, వాళ్ళ పార్టీలో అలా పార్టీలో సీనియర్గా కడపలో ఏదో కార్యక్రమాలు బాధ్యత లేదు. ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు కావచ్చు, అంతకుముందు తెలుగుదేశం పార్టీ అక్కడ కూటమి సభ ఒకటి నిర్వహించింది కదండి, దాన్ని ఎప్పుడు కూడా ముందు వెళ్ళి మొబైలైజేషన్ ఇట్లాంటి కార్యక్రమాలు చూస్తారు. ప్రస్తుతం అయితే సఖ్యత లేదు, విభేదాలు లేవు అంటే అంతే, ఏమి లేవు. మరి 2029లో మీకు టికెట్స్ అని కలిసి పనిచేస్తారా? 29లోనా? ఇప్పుడు పార్టీకి ఎవరి పని వాళ్ళు చేసుకెళ్తామండి, నా పని నేను చేసుకెళ్తా. ఆయన వ్యతిరేకంగా చేస్తే పాము జోగి రమేష్ గారి మీద కష్టం. అవన్నీ ఊహాజనితమైన ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు సమాధానాలు చెప్పి వివాదాలు రేపి ఆ వివాదాల్లోకి వెళ్ళి పార్టీని అవస్థ పెట్టి నాది ఒకటే విధానం అండి. మీరు ఇందాక అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నేను విమర్శ చేశా కానీ ఏ రోజు తిట్లా. ఏది జోగి రమేష్ లాగానో లేకపోతే ఇంకొకళ్ళ లాగానో లేదా కొడాల నాని గారి లాగానో లేదా వల్లభనేని వంశీ గారి లాగా నేను ఎప్పుడు మాట్లాడలా. నేను ఏదైనా విషయం మీద ఉంటే విమర్శ చేస్తే విమర్శ చేసి ఉండొచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు విమర్శించేదానికి ఆయన స్వయంగా చెప్పి రాజధాని నిర్మాణం మార్పు అంశంలో ఇదేయారు కాబట్టి నేను విభేదించా. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, అవి వేరే విషయం. సరే, టీడీపీని పక్కన పెడితే ఇక్కడ కూటమి అనేది ఉంటుంది. ఇక్కడ కూడా మీకు జనసేన బీజేపీ, మీరు కూటమి అంటే ఇక్కడ జనసేన అయితే అక్కల్ గాంధీ గారు అనుకుంటాను, ప్లస్ బాలకోటేశ్వర గారు బీజేపీ. 2019 కూడా ఆయన ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. గతంలో ఆయన 19లో గాంధీ గారు చేశారు, బాలా గారు చేశారు, ఇద్దరే చేశారు. వీళ్ళతో మీ అనుబంధం ఎలా ఉంది అసలు? పర్ఫెక్ట్. వాళ్ళ వర్గాలకు కూడా పెద్ద పీటేస్తున్న అన్ని విషయాల్లో కూడా. జనసేనకు మార్కెట్ యార్డ్ మైలవరం చైర్మన్ ఇచ్చామండి. ఓకే, మైలవరం. అలాగే కేడీసీసీ వాటిలో కూడా వాళ్ళకి తగు ప్రాధాన్యత ఇచ్చాం. సముచిత గౌరవం మీద అందరు కలిసికట్టుగా ఉన్నారు. ఒక్క మాట మీద ఏ కార్యక్రమం మేము ముగ్గురు కలిసి పార్టిసిపేట్ చేస్తాం. ఇప్పుడున్న హై టెన్షన్ నేపథ్యంలో వసంత వెంకటకృష్ణ ప్రసాద్ యొక్క భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఎలా ముందుకు పోతున్నారు? ఏ లేదండి, వాస్తవాలు ప్రజలకు వివరిస్తా. గతం నుంచి కూడా ఈ 6 సంవత్సరాలు నా మీద ఇట్లాంటి పెద్ద పెద్ద వ్యవహారాలన్నీ తిప్పి చాలా ముందుకు తీసుకొచ్చారు. అవన్నీ తిరిగి వెళ్ళి వాళ్ళని ఎత్తినే పడ్డాయి. ఇంతవరకు ఎప్పుడు నా మీద ఒకటి, నేను ధర్మాన్ని అనుసరించి నడిచేవాడిని. ధర్మం రక్షిత అని 100 సార్లు చెప్పా. మా నేపథ్యం కూడా అదే. నేను మొదటి నుంచి దేవుడిని నమ్ముకున్నా, దేవుడే నన్ను పైకి తీసుకొచ్చాడు. ఆ దైవాన్ని అనుసరించి నేను ముందుకెళ్తున్నా, ధర్మాన్ని అనుసరించి ముందుకు వెళ్తున్నా. కాబట్టి నాకు ఏ ప్రమాదం లేదు, నాకు ఏ భయం లేదు. నేను ఎంతసేపటికి నా నియోజకవర్గంలో శాంతి భద్రతలు బాగుండాలి, అభివృద్ధి జరగాలి, ఉద్యోగ అవకాశాలు రావాలి. దానికోసం అన్ని ప్రతికూల పరిస్థితులే. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకి నిధులు తక్కువ, ఇబ్బందులు జరుగుతున్నాయి. అయినా నా వంతు ప్రయత్నంగా నేను చేయాల్సిన పనులు, నా బాధ్యతలు నేను నిర్వర్తిస్తూ వస్తాను. ఫైనల్గా హైదరాబాద్ అఫీస్ పేట్లో మీ విల్లాస్ అది అంతా కూల్చేసారు కదా, హైడ్రా వచ్చేసి దాంట్లో చాలా భావోద్వేగానికి గురయ్యారు. విల్లాస్ ఏం కూల్చలేదు సార్. నేను డెవలప్ చేయగా నా సొంత ప్రాపర్టీ ఏమైతే మిగిలిందో అది సుమారుగా 9.5 ఎకరాలు 10 ఎకరాల దాకా ఉంది. అది దాంట్లో కూడా కొంత డెవలప్మెంట్కి ఇచ్చా, కొంత నా కింద ఉండి దానికంతా షీటింగ్ చేసింది. మొదటి నుంచి దాంట్లో మా వర్కర్స్ ఉండేవాళ్ళు, మా వర్కర్స్ క్వార్టర్స్ ఉండేవి, 7 క్వార్టర్స్ 10 క్వార్టర్స్. హైదరాబాద్ ఆకస్మికంగా వచ్చి అదంతా కూల్ చేశారు. మీ సొంత స్థలమైనప్పుడు హైదరాబాద్ ఎందుకు వచ్చి కూల్చారు? అది ఒక ఎవడో కంప్లైంట్ పెట్టిన దాన్ని బేస్ చేసుకొని వచ్చి నాకు హైదరాబాద్ నోటీస్ ఇస్తే నేను వెళ్ళి హైడ్రా కమిషనర్ గారిని కలిసి నాకున్న లీగాలిటీ మొత్తం వారికి ఇచ్చి వచ్చానండి.
వీటేటిని పరిగణలోకి తీసుకోకుండా వచ్చి కూలగొట్టడం జరిగింది. అంటే షీటింగ్ జరిగిందండి. మన ఐరన్ బ్యారికేడింగ్ ఉంటుంది కదా, ఆ బ్యారికేడింగ్ జరిగింది చుట్టూ. అదంతా వచ్చి కూలగొట్టి దాంట్లో మా ఆఫీస్ ఉంది, ఆఫీస్ ఒకటి కూలగొట్టారు, వర్కర్స్ క్వార్టర్స్ ఒకటి కూలగొట్టారు అనమాట. నేను దాని మీద వెంటనే కోర్టులో కేసు ఫైల్ చేశాను. ఇది మా ఆస్తి, మాకు సంబంధించిన దాంట్లో వచ్చి ఇట్లా చేశారని చెప్పి. ఫస్ట్ పర్టికులర్ డేట్ ఇస్తా నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్స్ ఇష్యూ చేశారు. తర్వాత ఆ పర్టికులర్ డేట్కి వాళ్ళని అఫిడవిట్ ఫైల్ చేయమన్నారు, వాళ్ళు అఫిడవిట్ ఫైల్ చేయాల. మళ్ళీ ఇంకొక డేట్ ఇచ్చి ఆ డేట్ వరకు అఫిడవిట్ ఫైల్ చేయమని చెప్పి ఇచ్చారు, దానికి వాళ్ళు ఫెయిల్ అయ్యారు. తర్వాత అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని చెప్పి కంటిన్యూస్ నా ఫేవర్లో ఆర్డర్స్ ఇచ్చారు. దాని మొత్తానికి మళ్ళీ నేను ఆ బ్యారికేడింగ్ అంతా చేసుకొని మళ్ళీ మొత్తం సైట్ నా పొజిషన్లోకి వచ్చి సైట్ అంతా నాదే పొజిషన్లోకి వచ్చింది. వాళ్ళు ఈ రోజు వరకు, ఈ సంఘటన జరిగి ఎప్పుడు ఏప్రిల్లో జరిగింది, ఈ రోజు వరకు కోర్టులో ఒక చిన్న పేపర్ కానీ ఒక కాగితం సబ్మిట్ చేయటం కానీ ఏం చేయాల. నేను నాకున్న లీగాలిటీ మొత్తం కోర్టుకు సబ్మిట్ చేశాను. వాళ్ళు ఒక్క చిన్న పేపర్ ఇలా కోర్టులో ఈ రోజు వరకు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇదే జోస్తో ఇదే ధైర్యంతో మీరు ముందుకు పోవాలి. 2029లో మరి జోగి రమేష్ గారు కోరుకుంటున్నట్లు ప్రత్యర్థి మీరు అవుతారా, మరొకరు అవుతారా అనేది కూడా వేచి చూద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే.